చెప్పుదును. బైబిల్ తెచ్చిన వారందరూ ఒకసారి మీ కుడి చేతి మీ బైబిల్ చేతి చూపిస్తారా? బైబిల్ బైబిల్ వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు ఇంట్లో అందరు కలిసి ఒక ప్లేట్లోనే అన్నం తింటారా? ఎవరి ప్లేట్లు వాళ్ళకు ఉంటాయా? ఎవరి ప్లేటు వాళ్ళకు ఉన్నట్లే బైబిల్ కూడా మీ బైబిల్ మీకు ఉండాలి. అది సెల్ ఫోన్లో ఉన్న బైబిల్ కాదు. ఇదిగో ఎంతోమంది త్యాగంతో లిఖించబడి వ్రాయబడిన ఈ గ్రంథం మన చేతిలో ఉండాలి. అనండి ఆమేనని. ఏదో ఒకసారి దీన్ని చేపట్టుకుని చేతులు ఊపుతూ దేవునికి స్తోత్రాలు చెప్పండి. ప్రపంచంలో ఏదున్నా లేకపోయినా ఇది పట్టుకుంటే ఇది మనల్ని పరలోకం దాకా తీసుకొని పోతుంది. ఏదైనా ఆస్తి ఉంటే, అతిశయం ఉంటే, హత్తుకోగలిగిన ఐశ్వర్యం ఉంటే ఇది తప్ప ఏది మనకు లేదు. ఆమేన్, ఆమేన్. ఇది చేతి పట్టుకుంటే ప్రపంచాన్ని జయించగలం. అనండి ఆమేనని. ఇది పట్టుకుంటే ఎడారిలో కూడా సెలయారుగా ప్రవహించగలం. కాబట్టి దీన్ని తీసుకురావటానికి, మోసుకురావటానికి సిగ్గుపడద్దు, మరిచిపో అస్సలొద్దు. మీ బైబిల్ని చక్కగా మీరు ప్రేమించుదురుగాక. కొంతమందికి తెస్తారు కానీ తీయటం తెలీదు, కాపీ కొట్టచ్చు. పరీక్షల్లో కాపీ కొడితే తప్పు, కానీ పక్కన వాళ్ళు తీసారనుకో అడిగి తీయండి. తీసినట్టు ఎవరు నటించొద్దు. నేను ఉండేవాడిని స్కూల్లో చదువుకునేటప్పుడు, మందంతా అరకొర చదువులు కదా, రీఫ్లు అయిపోయేది తెలీదు. సార్ నోట్స్ చెప్పేటప్పుడు ఇంకా అయిపోయేది కదా, అట్లనే రాస్తూ ఉండేవాడిని. చెబుతా నా దగ్గరికి వస్తే రాసినట్టుండేది కానీ పుస్తకంలో ఏముండేది కాదు. కాబట్టి తీసినట్టు ఏదో ఒకటి తీసి ప్రకటన కాండం చూస్తే ఆది కాండం చూడొద్దు, నిర్గమాకాండం చూస్తే సంఖ్యాకాండం చూడొద్దు. చక్కగా వాక్యం తీయండి, చూడండి. ఏది తీసిన వారు, చూస్తున్నవారు ఒకసారి మీ నోటితో ఆ వచనం చదువుతారా? ఎల్కేజీ పిల్లలైనా కోళ్ళ ఫారంలో కోళ్ళైనా మీకంటే మంచిగా అరిసే అనుకుంటా. ఏది మంచిగా చదవండి శృతి లయతో. ఎల్లప్పుడూ ఏది ఇంకొకసారి చదవండి గట్టిగా. ఇంకోసారి చూడకుండా చదవండి. ఓకే. దైవజనుడైన పౌలు గారు ఒక అద్భుతమైన మాట రాస్తూ దేవుని ఆత్మ ద్వారా ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, మరిచిపోతారేమో, స్కిప్ చేస్తారేమో, దృష్టిని నిలవకుండా, అటెన్షన్ పెట్టకుండా, ఏకాగ్రత లేకుండా ఈ మాట దాటిపోతారేమో. వన్స్ అగైన్ ఐ సే, మరలా నేను ఒకసారి చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకుంటున్న వాక్యం మరలా చెప్పబడిన మాట, మరలా పౌలు గారు చెప్పిన మాట, పరిశుద్ధాత్ముడు మరలా మరలా మనతో చెప్తున్న మాట. ఎవరైనా ఆమేనని కానీ అర్థమైనట్టు కానీ స్పందించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చెప్పబడిన మాట మన మనస్సు నిలపవలసిన మాట. మరలా చెప్పబడిన మాట మన మదిలో కదలవలసిన మాట. మరలా చెప్పబడిన మాట మన క్షేమం కొరకు చెప్పబడిన మాట. ఇంట్లో ఎవరైనా చెప్పిన మాటే మరలా చెప్పారంటే పిచ్చోళ్ళై చెప్పటం కాదు, జాగ్రత్తగా వెళ్ళు. మరలా చెప్పారంటే నీవు చాలా జాగ్రత్తగా ఉండు, కీడు రాబోతుందని అర్థం. దేవుడు దైవజనుడైన పౌలు గారి ద్వారా మరలా ఫిలిప్పీ సంఘానికి చెప్పినట్లే మరలా మన కరీంనగర్లో ఉన్న గ్లోరియస్ సంఘానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. చెప్పట్లేదా? చెప్తే ఆమేనను హల్లెలూయా అని చెప్పొచ్చు కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీళ్లు కదిలినప్పుడు మనం కదలాలి అనండి. మీ పక్కన వాళ్ళు తనండి. నీళ్లు కదిలినప్పుడు నేను కదలలేకపోతున్నా, ఈడ్చకపోతావానండి. నీళ్లు కదిలినప్పుడు నువ్వు కదలలేదనుకో, కార్యాలు జరగవు.
వాక్యం మన మధ్యలో సంచరిస్తుండగా, వాక్కు విడుదలవుతుండగా, దేవుని ఆత్మ ప్రత్యక్షత కలుగుతుండగా అది నీలో ఒక స్పందనగా మారాలి. దేవుని వాక్యానికి వినే చెవులు, స్పందించే గుండె ఉండగలిగితే నీ జీవితంలో ఘనకార్యాలు ప్రభు చేస్తాడు. ఆమేన్. మేము వార్తాపత్రికలు చదివి లేకపోతే టీవీలో యాంకర్ లాగా ఏదో చెప్పే వ్యక్తులం కాదు. దేవుని ఆత్మయే మాలో ఉండి మీతో మాట్లాడుతున్నాడు. ఇది ఆత్మస్వరమే కానీ మరొకటి కాదని నువ్వు గుర్తించగలిగితే స్పందించకుండా ఉండలేవు. దేవుని సన్నిధిలో ఒప్పింపచేయు ఆత్మ, స్పందించు ఆత్మ పరిపూర్ణంగా నిన్ను ఆవరించునుగాక, పరిపూర్ణంగా ఆవరించునుగాక. ఆశ పెట్టుకుని మనోహరమైన 5 దినముల ఉపవాస పండుగలలో ఈ 2వ దినం రాత్రి వచ్చిన నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ప్రభువు నందు ఆనందించండి. ఎక్కడెక్కడ ఈ మాట పట్టు పరుపు మీద పొరలాడుతూ చెప్పలే, కడుపార తిని అరగక చెప్పలే. ఈ మాట తన వెనక గుంపు జనులను వేసుకుని, గ్యాంగ్ని వేసుకుని, గ్యాంగ్ లీడర్ లాగా చలామణి అవుతూ చెప్పట్లే. దైవజనుడైన పౌలు గారు ఎప్పుడు ఈ మాట రాస్తున్నాడో తెలుసా? ఆల్రెడీ చేతులకు సంకెళ్ళు బంధింపబడ్డాయి, నిలవలేక, పడుకోలేక, కదలలేక చెరసాలలో ఉన్నాడు. పౌలు గారిని 2 రకాలుగా అరెస్ట్ చేశారు. ఒకటేమో హౌస్ అరెస్ట్, గృహ నిర్బంధం. రెండవదేమో చెరసాలలో బంధించారు. అనండి, ఇంట్లో బంధించారు, చెరసాలలో బంధించారు. కైసరియా, రోమ్, ఫిలిప్పి, అలా పలు ప్రాంతాలలో, కొరింథీలో పౌలును బంధించారు. ఈ మాట చెప్పేటప్పుడు పౌలు గారు ఎక్కడున్నాడో తెలుసా? చెరసాలలో ఉన్నాడు. రాసేటప్పుడు సంకెళ్ళు కదలనివ్వట్లేదు, గోడల మధ్యలో ఉన్నాడు, కనుమరుగైపోయి ఉన్నాడు. ఈ మాట ఫిలిప్పీ సంఘానికి రానప్పుడు వారు ఏమనుకుంటున్నారో తెలుసా? పౌలు గారు చాలా సంకెళ్ళలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, బందికానాలో ఉన్నాడు, మనం వెళ్ళి పరామర్శిస్తే బాగుండు, మనం వెళ్ళి క్యారేజీ ఊస్తే బాగుండు, మనం వెళ్ళి బెయిల్ తెస్తే బాగుండు అనుకున్నారు. అద్భుతమైన సువార్త ఏంటో తెలుసా? చెరసాలలో ఉన్నాడు, సంకెళ్లలో ఉన్నాడు, బంధకాలలో ఉన్నాడు, తనను ప్రేమించే వారందరికీ దూరంగా ఉన్నాడు అనేది ఎంత వాస్తవమో. అతడు ఉన్నది బంధకాలలో కాదు, చెరసాలలో కాదు, సంకెళ్లలో కాదు, మరుగు చేయబడిన ఒంటరితనంలో కాదు. అతడు ప్రభువు నందు ఉన్నవాడై మాట్లాడుతున్నాడు, ప్రభువు నందున్నవాడై మాట్లాడుతున్నాడు. ఈ రోజున ప్రభువు నందున్న వానిలో నుండి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఈ వర్తమానం ఎవరికో తెలుసా? క్రీస్తుకు వేరై సిలువకు శత్రువులుగా దేవుని సన్నిధికి దూరమైన వారికి కాదు. చావు బ్రతుకైనా నేను ప్రభువులోనే ఉంటాను, కరువు ఖడ్గమైన ప్రభువులోనే ఉంటాడు. నేను క్రీస్తు నందు వేరు పారి ఉన్నానని ప్రభువుని విడిచిపెడితే బ్రతకలేననుకున్న ప్రభువు నందున్న వారికి ఇవ్వబడిన వర్తమానం ఇది. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళతో అడగండి, నువ్వు ఎక్కడున్నావు అని అడగండి. ఎక్కడున్నానో నాకే అర్థం కావట్లా, అంత అయోమయంగా ఉంది. ఇప్పుడు ఎక్కడున్నారంటే కొంతమంది కళ్ళు తేలేసి కోమాలో నుంచి బయటకు వచ్చారు కదా, మళ్ళీ 5 నిమిషాల్లో కోమాలోకి వెళ్తారు వాళ్ళు. లోకం అంటుంది, సాతానుడు అంటాడు, కొన్నిసార్లు నీ మనసే నీతో మాట్లాడుతుంది. నీ ఉన్నది ఎక్కడో తెలుసా? నువ్వు ఎక్కడున్నావో తెలుసా? ఎక్కడున్నావో తెలుసా? ఎన్ని కష్టాల్లో ఉన్నావో తెలుసా? నీ ఇల్లు ఎలాంటిదో తెలుసా? నీ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? అంటే నోర్మోయ్, షటప్. దురాత్మ, దుష్టుడా, నేను ఉన్నది ప్రభువు నందున్నాను, నేను క్రీస్తు నందున్నాను. క్రీస్తు నందున్న వాడే క్రీస్తు నందున్న వాటిని అనుభవించగలడు. అనండి ఆమేనని, అనండి ఆమేనని, అనండి ఆమేనని. స్పందించు ఆత్మ బలముగా మన మధ్యలో పని చేయును గాక. కార్యాలు చేయుటకు అడ్డుగా ఉన్న కోటలన్నీ కూలిపోతున్నాయి. మిమ్మల్ని చెరపట్టిన కట్లు దుష్టాత్మల ప్రభావాలని లయమైపోతున్నాయి. దేవుని ఆత్మ సంచరిస్తుండగా ఆ కార్యాన్ని, ఆ స్పర్శను, ఆ అనుభూతిని నువ్వు పొందాలి యేసు నామములో. సహోదరులు స్పందించాలి. ఆమేన్. ఎక్కడున్నావు నువ్వు అని అడగండి. ఎక్కడెక్కడో ఉన్నా అంటున్నారా? ఎక్కడున్నానో తెలియదు, ఎక్కడే ఉన్నా అంటున్నారా? నెవర్. మనము క్రీస్తు నందున్న వారం. ఆమేన్.
క్రీస్తునందున్న మనకి క్రీస్తులో ఉన్నవన్నీ అనుభవించాలి. అయితే ఈ రోజున పాఠం ఏంటంటే, కొంతమందికి అందమే ఆనందం. ఏంటది? అందమే ఆనందం. ఆ మధ్య సిస్టర్లే బ్యూటీ పార్లర్లో పోయారు అనుకున్నాను, కానీ మొన్న కమిటీకి పోతే బ్రదర్లు కూడా పోయి కనపడుతున్నారు. మళ్ళీ ఆవిడ తీసుకొచ్చింది అలా ఆయన్ని, మా ఆయన కలర్ మార్చి కోటింగుల మీద కోటింగ్లకి వాల్ కోటింగ్లే అంటుంది. అందం ఆనందం, అందం మోసం. చెప్పాలి సౌందర్యం వ్యర్థం. అందమే నీ ఆనందం అయితే అది మోసంగా మారిపోతుంది, అది వ్యర్థంగా మారిపోతుంది. ఒకడికి లోకములో ఉన్నవే ఆనందం. చెప్పండి, ఇది ఆనందం. శరీరాశ, చెప్పండి, నేత్రాశ, ఏదంటే తినరా, ఏదంటే చూడరా, ఏదంటే ఎంజాయ్రా అంటారు. నేను అంటున్నాను, ఈ లోక నటన గతించిపోతుంది. ఏమవుతుంది? లోకమే నీ ఆనందం అయితే నీ ఆనందం గతించిపోతుంది. ఒకడికి డబ్బే ఆనందం, ఆస్తి అంతస్తులు బంగారాల ఆనందం. నేను అంటున్నాను, ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదట. ఇది అన్యాయపు సిరట. అక్కరకు రాని ఆస్తి నీ ఆనందం అయితే నీ ఆనందం అక్కరకు రానిదిగా మారుతుంది. నేను చెప్తున్న ఆనందం పళ్ళు పక్కపక్క కనబడేటట్లు వెకిలి నవ్వులవే ఆనందం కాదు. ఈ ఆనందం నీ కన్నుల నుంచి కన్నీళ్లు కారుతున్నాను యొద్ద నుంచి తొలగిపోని ఆనందం. కడు పేదరికంలో ఉన్న నీకు సర్వ సమృద్ధినిచ్చే ఆనందం, సంతృప్తినిచ్చే ఆనందం. ఈ ఆనందం ప్రభువునందు ఎల్లప్పుడూ అనుభవించాలి. చాలామంది యవన సహోదరుల్ని, యవనస్తులు ఏమంటారు తెలుసా? ఏంట్రా బాబు భక్తి 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 అని ఎట్లా పోతున్నావు నువ్వు? ఈ వయసు ఏంటిరా? నువ్వు 20 ఏళ్ల వయసులో 60 ఏళ్ళ ముసలాల్లోకి అయిపోయినావు. అమ్మ నిండా 16 ఏళ్ళు లేవుగా, నీకేంటి 80-90 సంవత్సరాల ముసలమ్మలాగా మాట్లాడుతున్నావేంటి? ఈ వయసుకు తగినట్లుగా ఆనందించొద్దా? ఇదేంట్రా బాబు, ఈ బట్టలు ఏంది, భక్తి ఏంది, భజన ఏంటి, ఎంజాయ్ చేయకుండా ఏంటిది అని అంటారు. వాస్తవం చెప్పమంటారా? వాళ్ళు ఎంజాయ్ చేసేవి మనకు ఎంజాయ్ కాదు కాబట్టి వాళ్ళు ఆనందం అనుకుంటున్నారు. మన ప్రభువే మన ఆనందం. అనండి 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 అందరూ అనండి. ఇప్పుడు మీరు అందరం మాట్లాడాలి. ఆమేన్. మాకంటే మీరు గొప్ప ప్రసంగికులు అయిపోవాలి యేసు నామంలో. అనండి ఆమేన్ అని. సిగ్గుపడకుండా మొహమాటం లేకుండా నోరు తెరిచి మాట్లాడండి. మీ నోరు ముచ్చే మాటలని బంగారంగాను. ఆమేన్ ఆమేన్. మౌనం వ్రతం చేయొద్దు, సీరియస్గా అసలు చూడొద్దు. మీరేం నక్సలైట్లు కాదు, నేను పోలీసును కాదు. చాలా హ్యాపీగా దేవుని వాక్యాన్ని వినండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు ఎవరంటే నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నవాడు. మనుషులు మారుతారు, పరిస్థితులు మారుతాయి, వ్యక్తులు మారుతాయి, అనుభవాలు మారుతాయి. మారని వారు ఎవరైనా ఉన్నారని తడివి చూసినా, తరచి చూసినా నీకు కనబడే ఒకే ఒక ఆయన ఉన్నాడు. చెప్పు ఆయన ఎవరు? ఎవరు సిగ్గుపడుతున్నట్టున్నారు? మీ ఆయన పేరు చెప్పినట్టు ఫీల్ అయిపోతున్నారా, లేదా మీ ఆవిడ పేరు చెప్పినట్టు ఫీల్ అవుతున్నారా? ఎవరైనా ఆయనే నీ ఆనందానికి ఆధారం అయితే ఆయన మారడు. నీ సంతోషాన్ని నీ యొద్ద నుంచి ఎవడు దొంగిలించలేడు. నీ సంతోషం సంపూర్ణమగునుగాక, నీ ఆనందం పరమానందంగా మారిపోవునుగాక. దైవజనులు యేసన్న గారు పాడబడి ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆనందమే. పాడాలి. గ్లోరీ. ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన
అక్షయుడా నీకే స్తోత్రము, ఆపత్కాలములన్నిటిలో పాడాలి. ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము, ఆనందమే పరమ రిభాషకర బలరం. యేసయ్యా నీలో ఆనందమే పరమానంద. యేసయ్యా నీలో. ఒక రాజుగారికి మాయ రోగం వచ్చిందంట. ఏ రోగం అనండి? ఏ రోగం? ఏ రోగం? మాయ రోగానికి మంచి మందు దొరకదు. మందు కూడా మాయ లాంటి మందే ఉండాలి. అందరిని చంపేస్తారా, నా రోగం తగ్గట్లేదురా, నా రోగం తగ్గట్లేదురా అంటే, మీలాంటి ఒక తెలివి కలిగిన ఒక వైద్యుడు వచ్చాడంట రాజుగారికి రోగం తగ్గాలంటే బాగా హ్యాపీగా జాలీగా జోయల్గా సంతోషంగా ఆనందంగా ఉండేవాడు చొక్కా తీసుకొచ్చేయాలి అన్నాడంట. ఏమి వేయాలంట? అదేంటి అనొద్దు, అది రోగం మాయ రోగం అని ముందే చెప్పా. ఏ రోగం? మాయ రోగం కదా. సరేనని వెంటగడి మంత్రి గారు చప్పట్లు కొట్టి, ఎవరు రండి, రాజుగారు రోగం తగ్గాలంటే సంతోషంగా ఆనందంగా ఉండేవాడు చొక్కా కావాలంట. మన ఊరిలో ఒక బఫూన్ ఉన్నాడు కదా, వాడిని చూస్తేనే కడుపు ఉబ్బిపోయే నవ్వు వస్తుంది. వాడిని చూస్తేనే అసలు ముఖం చూస్తేనే పక్క నవ్వాలనిపిస్తుంది. వాడు ఎంత హ్యాపీగా ఉంటాడు, నవ్వుతాడు, నవ్విస్తాడు. వాడి దగ్గరికి వెళ్ళాడు, చొక్కా తీసుకురండి రా అన్నాడు. అప్పుడే పాపం వాడు చొక్కా వేసుకుని అందరిని జోక్ చేద్దాం నవ్విద్దామని వెళ్తుంటే వాడు చొక్కా పట్టుకుని లాగుతున్నారు. ఏంటి బాబు చెప్పండి సంగతి అంటే, రాజుగారికి ఒక రోగం వచ్చింది. ఏ రోగం? అది తగ్గాలంటే నీలాగా హ్యాపీగా ఉంచే వాళ్ళ చొక్కా కావాలంటే ఆయన అన్నాడంటే, బాబు నేను పేరుకే బయటికి నవ్విస్తాను కానీ నా జీవితం అంతా ఏడిపోయిన ఆయన, పొరపాటును మీరు నా చొక్కా తీసుకెళ్ళేసారనుకో ఆ రోగం ఆయనకు తగ్గదు. ఆయనకు రోగం తగ్గలేదనుకో నా తలకాయకు ఉండదు. ఎందుకులే నాయన నన్ను ఇట్లా వదిలేయండి, నా ఏడుపేదో ఏడుచుకుంటా నలుగురు నవ్విస్తా అన్నాడట. ఇక మొత్తానికి తిరిగి చక్కగా దంపతులు హ్యాపీగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే అన్నారంట, వాస్తవానికి మేము నవ్వుతుందంతా పైకే కానీ ఏమో దురష్టపోడు నాకు ఎప్పుడు దూరం అయిపోతాడా, ఈ పనికి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతే బాగుండా అని ఇద్దరు అనుకుంటున్నారంటే ఇద్దరు నవ్వుకుంటారంట. అమ్మ ఇంత హ్యాపీగా ఉన్నావు కదా, కొత్తగా పెళ్ళయింది అనుకుంటాను అడిగితే, బాబు అట్లా పని చేయొద్దు నాయన, ఈ బ్రతకని అన్నాడంట. ఇక మొత్తానికి ఎంత పరిశోధించినా ఆనందంగా ఉన్నవాడు ఆ దేశంలో ఒక్కడు కనపడలేదని, ఇక రేపటితో లాస్ట్ డెడ్ లైన్, ఇక దొరకపోతే మంత్రి ఉండడు, ఆ వైద్యం చెప్పిన డాక్టర్ ఉన్నాడు. ఇక మొత్తానికి రాజుగారు ఏం చేస్తాడో తెలియదు, ఏం చేయాలి అనుకుంటూ మొత్తానికి ఇంక ఎవరో కాదులే నేనే వెళ్తానని మంత్రి గారు పాపం తిరిగి పొద్దుపోయింది. అప్పుడే ఆ రథం అడవిలో వస్తుంది. సరే అయినా ఇక్కడ ఎవరైనా ప్రజలు అడవిలో ఉన్నారు కదా, జనాలకు దూరంగా ఉన్న వాళ్ళైనా హ్యాపీగా ఉన్నారేమోనని మొత్తానికి అడవిలో తిరుగుతుంటే అప్పుడప్పుడే మసక చీకట పడింది. ఒక ఆయన ఇలా మాట్లాడుతున్నాడు, ఏమే నాలాగే హ్యాపీగా ఉన్నాడన్నా మన దేశంలో రాజుగారు ఉన్నాడా హ్యాపీగా, నేనే మహారాజుని హ్యాపీగా ఉన్నా, మహారాణివు నువ్వే, మహారాజు నేనే అన్నాడంట. ఈ మంత్రి గారి ప్రాణం లేచి వచ్చినట్టు వచ్చి వాళ్ళు ఉన్న స్థలానికి వెళ్ళి చూసుకొని బయటికి లాక్కొని వస్తే వాడు ఒంటి మీద సొక్క లేదంట. ఏమి లేదంట. బాబు నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు, కారణం ఏంటంటే నా ఒంటి మీద సొక్క ఏమీ లేదు, ఇంట్లో ఏమీ లేవు, అందుకే నేను ఇంత హ్యాపీగా ఉన్నానన్నంట వాడు. చూసారా, మనుషులు పైకే నవ్వుతున్నారు కానీ చెప్పలేనని బాధలతో సమాజంలో ఉన్నారండి. చూస్తానికి ఫెయిర్గా ఉన్నారు కానీ జీవితంలో ఫెయిల్యూర్స్ మధ్యలో కృంగిపోతున్నారండి. ఈ రోజున లోకంలో సమాజం మాత్రమే కాదు, సంఘములో ఉన్నవారు కూడా ప్రభువులో అంతగా ఆనందించలేకపోతున్నారు. పాడేది ఆనందమే, పరమానందమే, కానీ పాటకు తగిన స్పందన గుండెల్లో లేదు.
వింటూ ఉన్న వాక్యాన్ని వారి జీవితపు అనుభవాల్లో అడుగడుగున ఆవేదనలు, అడుగడుగున కలవరాలు, అడుగడుగున అలజడుల మధ్యలో సాగిపోతున్నారు. నేను చెప్తున్న సువార్త ఏంటో తెలుసా? అలజడులు ఉండవా, కన్నీళ్ళు ఉండవా, శోధనలు ఉండవా, నిందలు ఉండవా, కలవరాలు ఉండవా? ఉంటాయి. నీవు ప్రభువు నందు ఉండి ప్రతి దాన్ని ఎదుర్కోగలిగితే ప్రతిదీ నీ ఆనందానికి కారణంగా మారుతుంది యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయనలో లేని ఆస్తి వలనైనా, ఆయనలో లేని అనుభవాల వలనైనా కలిగిన ఆనందం నిలవదన్నావు. ఆయనలో ఎదురయ్యే ప్రతి అనుభవం నీ ఆనందం అత్యధికమగునట్లే దేవుడు మార్చునుగాక. ఈ పూట ముచ్చటగా నేను 3 మాటలు చెప్పి నేను త్వర ముగిస్తాను. చెప్పండి, ఇప్పుడు ఎవరు ఎందు ఆనందించాలి? అందరు గట్టిగా చెప్పాలి. ఎవరెందు ఆనందించాలి? అసలు మీరు తెలుగు వాళ్ళు అచ్చంగా స్పందించట్లా. మన సంఘంలో అంతా కులాలని చెప్పేది కానీ అంతా ట్రైబల్ పీపుల్ వస్తారు. కోయ, లంబాడి ఇట్లా ఉండరాళ్ళు. అలా చదువులే రావే కానీ వాక్యం వింటాం కానీ స్పందించడమే కానీ అసలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని చూస్తుంటే మీకు తెలుగు భాష నేను చెప్పాలనుకున్నా కానీ నాకు తెలుగు టీచర్ నేను కాదు. నేను వాక్యపు ప్రభావంతో మీరు స్పందించాలి. ఏదో చెప్పడానికి మేము వినటానికి మీరు అన్నట్లు కాకుండా దేవుని ఆత్మ కార్యాన్ని అనుభవించాలి. అనండి ఆమేనని. ఆనందించాలి, ఆనందించాలి. ప్రభువునందు ఆనందించాలని చెప్తున్నారు పాస్టర్ గారు. ప్రభువునందు ఎందుకు నేను ఆనందించాలి? కొంతమంది అంటారు, ఈ అనవసరంగా నేను దిగానే ఈ మార్గంలోకి బాప్తిస్మం తీసుకోకపోతే బాగుండు, సంఘంలోకి వెళ్ళకపోతే బాగుండు, ఆగిపోతే అడుగడుగున వచ్చి నన్ను లాగి సహవాసంలో స్థిరపరుస్తున్నారు. ఇదిగో వెనక్కి వెళదాం అనుకుంటే ఇక నమ్ముకున్నాను కదా అని బలవంతంగానే భక్తి చేస్తున్నాను అనుకుంటూ నువ్వు ఉంటే సంతృప్తి లేని భక్తే చేస్తూ ఆనందమే లేని ఆత్మీయ అనుభవాలను వెళుతూ ఉంటే నా దేవుడు అంటున్నాడు, నీ ఆనందం లేని పాటైనా, ఆనందంతో కూడిన ప్రార్థన చేయకపోయినా, ఆనందంతో కూడిన సేవ చేయకపోయినా దానిని దేవుడు అంగీకరించడు. ఆనందంతో అర్పించే కానుక, ఆనందంతో చేసే సేవ, ఇచ్చే అర్పణ, పాడే పాట, చేసే ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి ఈ పూట దేవుడు చెప్తున్న పాఠం ఏంటంటే, ప్రభువునందు ఎందుకు ఆనందించాలో 1, 2, 3 మాటలు నేను చాలా త్వరగా చెప్పి ముగిస్తాను. ఒకసారి ఏమైందంటే, యేసు ప్రభు వారు యెరూషలేముకు వద్దామని బయలుదేరారు. అలా యెరూషలేము పట్టణంలో అడుగు పెడదాం అనుకునేసరికి వెంటనే నిలబడిపోయి యేసయ్య ఇద్దరిని పిలిచి ఆ పక్కనే యెరూషలేముకి అర్బన్ విలేజ్ సమీప ప్రాంతమైన బెతనియా, బేత్బెగే అనే ఆ పల్లెటూరుకి, అటు యెరూషలేము ఇటు బెతనియా ఈ ప్రాంతం మధ్యలో నిలబడి శిష్యుల్ని పిలిచాడు. ఏమన్నాడు తెలుసా? మీరు ఊర్లోకి వెళ్ళండి, అక్కడ ఒక ఇల్లు కనబడుతుంది, ఇంటి తలవాకిట ఒక గాడిద పిల్ల కట్టి వేయబడి ఉంటుంది, మీరు వెళ్ళి దాన్ని కట్లు విప్పండి. ఏం చేయాలి? దేని కట్లు? ఎవరు కట్టారు? ఆ ఇంటోళ్ళు కట్టారా, పక్కింటోళ్ళు కట్టారా? అది ఎక్కడ కట్టి వేయబడింది? వీధిలోనా, ఇంటి దగ్గర? ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేరా? చెప్పండి, ఉన్నారా లేరా? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేశారు? ఆ గాడిదని కట్టేశారు. వీళ్ళు వెళ్ళి అన్నారు, మీరు వెళ్ళండి దాన్ని కట్లు విప్పండి. ఎవరైనా అడిగితే మీరు ఏమంటారో తెలుసా? ఇది ప్రభువునకు కావాలి అని చెప్పండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 3, 4 వచనాలు మనం చదువుకుందాం. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేస్తున్నారు మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని, ప్రభువునకు కావలసి ఉంది చెప్పుడి. ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలుకుని పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట
తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనపడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచియున్న వారిలో కొందరు, మీరేమి చేస్తున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని. ఏం చేస్తున్నారయ్యా, ఎందుకు విప్పుతున్నారయ్యా అంటే ప్రభువు సెలవిచ్చినట్లు ఆజ్ఞాపించినట్లు వారు చెప్పారు. ఇప్పుడు ఈ రోజున వినండి, ఒక్క గాడిద కోసమే దేవుడు ఆ మాట రాయించాడా? మీకా ద్వారా ప్రవచింపబడినట్లుగా నీ రాజు సాత్వికుడు దీన మనసు గలవాడై గార్ధవం పిల్లనెక్కి ఊరేగి వస్తాడు అన్న ప్రవచనం దేవుడు ఒక గాడిద కోసమేనా? నెవర్. ఆ గాడిద స్థానములో ఉన్నది ఎవరో తెలుసా? మనమే ఉన్నాం. ఎవరున్నావు? గాడిదని కోరుకున్న దేవుడు దాని స్థానంలో ఉన్న మనల్ని కోరుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభువు కోరుకున్న వారు ఎక్కడ ఉండకూడదు? కట్టబడి ఉండకూడదు అనండి. ఎక్కడ ఉండకూడదు? బంధకాలలో ఉండకూడదు, కదలలేని స్థితిలో ఉండకూడదు. వారిని ప్రభువు కోరుకున్నాడు కనుక ప్రభువు కోరుకున్న వారిని కట్లు విప్పి దేవుడు విమోచిస్తాడు. ఈ రోజున ఆ గాడిదను ఒకవేళ మనం వెళ్ళి, నన్ను రిపీట్ సౌండ్ ఎక్కువ వస్తుంది నేను కొంచెం, ఓకే థ్యాంక్ యూ. వెళ్ళి బిలాము లాంటి స్వరమే దానికి ఉంటే, ఓ గాడిద, ఆర్ యు హ్యాపీ, ఆర్ యు రిజాయిస్, నువ్వు సంతోషంగా ఉన్నావంటే ఏం సంతోషం అంటదా? నన్ను కోరుకున్న దేవుడు నా కట్లు విప్పాడు. ఏదయ్యా గాడిద అంటే నిషేధింపబడినది, బలికి పనికిరానిది. ఒకవేళ గాడిదను తప్పించాలంటే గొర్రె పిల్లను మెడ విరిచి దాన్ని వధించాలి. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మనం ప్రభువునందు ఆనందించాలో తెలుసా? ప్రభువు మనల్ని కోరుకున్నాడు. జగత్ పునాది వేయబడక ముందే నీదంటూ ఏది లేనప్పుడే, నీకంటూ ఒక రూపం లేనప్పుడే, నాకు పుట్టింది అమ్మాయినా అబ్బాయినా, నా పుట్టిన అమ్మాయి అందంగా ఉందా వికారంగా ఉందా అని నీదంటూ ఏది లేనప్పుడే, నీకు రూపం లేనప్పుడే ఆయన నిన్ను చూశాడు. నీదో ఏమీ లేనప్పుడే నిన్ను ఆయన కోరుకున్నాడు. ఏమీ లేనప్పుడే కోరుకున్నాడు. ఏ ఆకారం లేనప్పుడే కోరుకున్నవాడు అంటున్నాడు, నీవు నన్ను బట్టి ఆనందించాలి. అమ్మ కోరుకుంది ఎవరో తెలుసా? నువ్వు ఇలాంటి దానం అనుకోలేదు, నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు, నువ్వు ఇలాంటి వ్యక్తివైతే నీతో ఫ్రెండ్షిప్ చేసేవాడిని కాదు, నిన్ను పెళ్లి చేసుకునేవాడిని కాదు, నీతో నా బాధలు చెప్పేవాడిని కాదు అని బాధపడుతూ ఉంటాడు మనిషి. నన్ను కోరుకున్న దేవుడు ఎవరో తెలుసా? మన నోటి మాట రాకముందే ఎరిగినవాడు, మనం అడుగులు వేయకముందే ఎక్కడ చేరుతున్నామో మన గమ్యాన్ని చూసినవాడు, మన నడక మన పడక ఎరిగినవాడు, మన చర్య అంతయు చూసినవాడు. అన్నీ తెలియనివాడు కాదు, నిన్ను బయట చూసి లోపల చూడనివాడు కాదు, నీ అందాన్ని చూసి నీ మనసు చూడనివాడు కాదు, నిన్నంతా ఎరిగిన వాడే కోరుకున్నాడు. ఈ రోజున పాఠం ఏంటంటే, ఒక మనిషి కోరుకుంటే, ఒక స్నేహితుడు కోరుకుంటే, ఒక వ్యక్తి కోరుకుంటేనే ఆశ్చర్యం కదా. కానీ అంతా తెలిసిన ప్రభు మనల్ని కోరుకున్నాడు. చీకటి ఆయనకి చీకటిగా లేదట, చీకటి వెలుగు ఆయనకు ఏకరీతిగా ఉందట. పాతాళంలో పడుకున్న ఆయన అక్కడ ఉన్నాడంట, రెక్కలు కట్టుకుని వెళ్ళిన అక్కడ ఉన్నాడట. అంటే అంత అద్భుతమైన దేవుడు, అంత జ్ఞానం గల దేవుడు నిన్ను నన్ను సెలెక్ట్ చేసుకోవటం ఆశ్చర్యం కదా. కోరుకునుట ఎంత ఆశ్చర్యమో కాదా? కోట్ల మందిలో, నీ కుటుంబంలో, నీ రక్త సంబంధికుల్లో, నీవున్న ప్రాంతంలో దేవుడు నిన్ను కోరుకొని నిన్ను నడిపించిన రీతిని ఒక్కసారి ఆలోచించు. దేవుడు మనల్ని కోరుకున్నాడు కనుక ఒకవేళ ఇప్పుడు నీకు శుభవార్త ఏంటో తెలుసా? నీవు ఒకవేళ కట్టబడిన కట్లలో ఉన్న యేసు నామంలో ఎన్నో కట్లు తెంపాడు, ఇక ఏమైనా ఉంటే యేసు నామంలో తెంపుతాడు. దేవుడు కోరుకున్న వారి మీద శాపపు కట్లు ఉండటానికి వీల్లేదు.
దేవుడు కోరుకున్న వారి మీద దయ్యాల కట్లు ఉండటానికి వీల్లేదు. దేవుడు కోరుకున్న వారి మీద చేతబడి మంత్ర తంత్ర కట్లు ఉండటానికి వీల్లేదు. దేవుడు కోరుకున్నవాడు కులానికి కట్టబడకూడదు, ఆచారానికి కట్టబడకూడదు, పాపానికి కట్టబడకూడదు. నిన్ను కోరుకున్నాడు గనుక నీ కట్లు తెగిపోతాయి అంతే యేసు నామములో. దేవుడు కోరుకున్నాడు గనుక నీ బంధకాలు ఊడిపోతాయి యేసు నామములో. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలును కోరుకున్న దేవుడు బానిసపు బంధకాలు 430 years స్లేవరీ దేవుడు విడిపించి విమోచించిన దేవుడు నీ దేవుడై ఉన్నాడు. అనండి ఆమేనని. ఈ రోజున దేవుడు నిన్ను కోరుకుంటే నీ కట్లు విప్పుతాడు, నీ కుటుంబంలో ఉన్న వారి కట్లు విప్పుతాడు యేసు నామములో. దేవుడు కోరుకున్న వారికి విడుదల ప్రకటించే దేవుడై ఉన్నాడు. దేవుడు కోరుకున్న వారిని విడిపించే దేవుడై ఉన్నాడు. దేవుడు ఎవరిని కోరుకున్నాడో వారి మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. వారి మీద ఆయన కృప కప్పుతాడు. అనండి ఆమేనని. వారి మీద తన అభిషేకాన్ని కప్పుతాడు. గాడిదను కోరుకుంది ఎందుకో తెలుసా? దాన్ని ఎక్స్చేంజ్ చేయటానికి కాదు, దాన్ని సెల్ చేయటానికి కాదు, దాన్ని వధించడానికి కాదు, ఆయన దాని మీద కూర్చోవాలనుకున్నాడు. కొట్టు చప్పట్లు. ఓ, ఆయన దాని మీద కూర్చోవాలనుకున్నాడు. ఇంతకాలం కట్టబడిన గాడిదను చూశారు, ఇప్పుడు గాడిద మీద ఉన్న యేసయ్యను చూస్తూ ఉన్నారు. యేసయ్య రావాలి కాబట్టి ముతక బట్టల మలినపు మూటలు మోసే గాడిద ఇప్పుడు ఆయన కూర్చున్నాడు కాబట్టి దాని మీద బట్టలు వేశారు, దాని కాళ్ళ క్రింద బట్టలు వేశారు. దాని కాళ్ళ కిందట విలువైన వస్త్రాలు పరిచారట. అంతకుముందు పనికి రాని గాడిద అనుకునేవారు హోసన్నా హోసన్నా జయమే అని జయగీతాలు పాడారట. చూసారా? ఒకవేళ నిన్ను కోరుకున్నాడు కనుక దేవుడు ఇప్పటికీ ఎన్నో కట్లు తెంపాడు. నిశ్చయంగా ఏవైనా ఉంటే వాటిని నిన్ను బట్టి నా దేవుడు తెంపే దేవుడై ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రభు కోరికలో మనమున్నాం. చెప్పండి, ఎక్కడున్నావు? అయ్యా నీకు ఇష్టమైంది ఏంటి అని నువ్వు అడిగావనుకో, అయ్యా నీకు ఎవరు కావాలో చెప్పు అన్నావనుకో, నువ్వు వెళ్ళి అయ్యా అయ్యా నీ హృదయంలో ఎవరున్నారో చెప్పయ్యా అన్నావనుకో, అయ్యా నీకెవరు జ్ఞాపకం వస్తున్నారు చెప్పన్నావనుకో, ఆయన అనే ఒకే ఒక మాట ఏంటో తెలుసా? నా మదిలో, నా హృదయలో, నా జ్ఞాపకాలలో, నా ఊహలలో, నా ఆలోచనలో, నా ఊహల పల్లికలో ఉన్న మహారాణివి నీవే. కొట్టు చప్పట్లో. నా ఆలాపనలో ఉన్న రూపం నీవే, నా ఉద్దేశాలలో ఉన్న ఊహల చిత్రం నీవే. ఏదైనా జ్ఞాపకం వస్తే నా కోరికలో నీవే ఉన్నావు కనుక ఏదైనా అంటే నీవే కావాలని నిన్ను కోరుకుంటాను. ఆమేన్. విచిత్రం చెప్పమంటారా? దేవుని కోరికలో మనమున్నాం, కానీ మన కోరికలో దేవుడు లేడు. ఆయన జ్ఞాపకాలలో మనమున్నాం, మన జ్ఞాపకాలలో ఆయన లేడు. అందుకే కళ్ళు మోస్తారా? ఊహలన్నీ ఎక్కడో వెళ్ళిపోతాయి. ఏకాగ్రతగా దేవుని ఆత్మతో ఐక్యమయ్యేటట్లు, పరమ సంబంధమైన దర్శనం చూసి పరవశించేటట్లు నీవు ఆ ప్రసన్నతని నిండుగా అనుభవించలేకపోతున్నావు. ఈ రోజున ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన సంఘం ఆరాధన పరధ్యానాలలోనే ఆరాధన చేస్తుంది. దేవుని ఆత్మతో నింపబడకయే, సంపూర్ణ శక్తి పొందకయే నిలబడి ఉంది. నేను అంటున్నాను, నీ ఆలోచనలో ఆయన ఉండును గాక. నీకు అమ్మ, నాన్న, మీ ఆయన, మీ భర్త, మీ మావయ్య, మీ అక్క, మీ చెల్లి కాదు జ్ఞాపకం రావాల్సింది. నీ ఆలోచనలో, నీ కోరికలో ఆయనే కదులను గాక, ఆయనే మెదులును గాక. నేనున్నానని నీ ఆలోచనలో నీకు ఆయన ధైర్యం ఇచ్చును గాక. నీకు అమ్మ గుర్తొచ్చిందనుకో, నాన్న గుర్తొచ్చాడనుకో, అక్క గుర్తొచ్చిందనుకో, అన్న గుర్తొచ్చిందనుకో, ఇక నీ వీడి కోసమే ఉన్న వాళ్ళే గుర్తొచ్చారనుకో, నీకు దుఃఖం కలుగుతుంది. నీ దేవుడే నీ జ్ఞాపకాలలో ఉంటే నీకు ఎక్కడ లేనంత ధైర్యం కలుగుతుంది. ఆయన ఉన్నాడు లేని అభయం కలుగుతుంది. ఆమేన్. ఆయన విడిచిపెట్టడం లేని తృప్తి కలుగుతుంది. ఆయన ఎక్కించగలడు లేని విశ్వాసం కలుగుతుంది. కనుక నీ కోరికలో ఆయనే ఉండును గాక. సెకండ్ వన్, ఒక ఆయన ఓ మంచి బిల్డర్ని పిలిపించాడు. నాకు మంచి ఇల్లు కట్టాలి అన్నాడు. చెప్పండి, ఏం కట్టాలన్నాడు? ఏం కట్టాలన్నాడు? మంచి ఏం కట్టాలన్నాడు? నాన్న ఇల్లు కట్టాలన్నాడు. రేటు మాట్లాడుకున్నారు.
పలానా రోజున పని ప్రారంభిద్దాం అనుకున్నారు. సరేనండి, మరి పని ప్రారంభిద్దాం. మొదటిగా మీ చేత్తోనే ఒక రాయి ఇవ్వండి. ఏమంటారు? ఇల్లు ప్రారంభించేదాన్ని శంకుస్థాపనేనా, అంతేనా? అదే బునాది. మరి చేద్దాం, ఇల్లు ప్రారంభిద్దాం అని అంటే సరేనని ఆ ఇల్లు కట్టించుకునే ఓనర్ గారు నిలబడి మొదటి రాయి మీ చేత్తో ఇవ్వమంటే ఇచ్చాడు. ఇవ్వగానే ఆ మేస్త్రి గారు రాయిని ఎట్లా చూశాడు, ఎట్లా చూశాడు, ఎట్లా చూశాడు, ఎట్లా చూశాడు. ఆయనకి ఎక్కడ లేకుండా కోపం వచ్చేసింది. కొంతమంది కోపం ఎక్కువ ఉంటుంది కదా, షార్ట్ టెంపర్ అంటారు కదా. హాట్ టెంపరా, షార్ట్ టెంపరా, ఏదో ఒక టెంపర్ ఉంది ఆయనకి. అచ్చం ఈ రాయిని మొహంలాగే ఉంది అన్నాడు. ఏమన్నాడు కృష్ణవారు? ఏమన్నాడు? మొహంలో అసలే ఓనర్కి ఎట్లా ఉంటుంది చెప్పండి? ఈ రాయితో ఇల్లు పని చేస్తే అయిద్దా? దీనికి తలకాయ లేదు, మొహం లేదు, పొడవెట్టుంది, ఎడలు పెట్టుంది, ఎట్టుంది, శకుముఖి రాయిలాగా ఉందని ఇలాంటి రాయితో ఇస్తారా సార్ మీరు? సైడ్ ప్లీజ్, సైడ్ ప్లీజ్ అని గిరగిరా గిరగిరా గిరగిర తిప్పి, ఎందుకంటే కొంచెం కాంట్రాక్ట్ తక్కువ తిన్నట్టుంది రేటు, డీల్ కరెక్ట్ కుదరలే. గిరగిరా గిరగిరా తిప్పి ఇసురు కొట్టాడు. పాపం ఆయనకి తగిలింది అనుకున్నాడేమో. తలకాయ కింద ఉంచుకుని జారిపోయాడు, గుండె జారిపోయింది. ఆ రాయి ఎక్కడో కొట్టాడు. ఆగండి సార్, మీరు ఆగండి సార్, మేము చూస్తా. ఇక మీకు అర్థమైపోయింది, అడ్వాన్స్ డబ్బులని పక్కన పెట్టుకుని నిలబడి ఇక్కడ అన్నట్టు. సరేనని ఈయన నిలబడి ఉన్నాడు. ఈయన వెళ్ళిపోయి ఈ మేస్త్రి గారు ఓ మంచి రాయి తీసుకొచ్చి ఇది రాయి అంటే ఇట్లా ఉండాలా, మూలరాయి అని ఇక్కడ పెట్టి అట్లా పెట్టగానే ఈ రాయి మాట్లాడటం ప్రారంభించింది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఎందుకు మాట్లాడుతుందో తెలుసా? ఇది సజీవమైన రాయి. ఏ రాయి? ఈ రాయి అంటుంది, హలో, నేను ఎక్కడి నుంచి వచ్చానో నా అడ్రస్ నీకు తెలుసా అంటుంది. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా చిరునామా తెలుసా, నేను ఎవరినో తెలుసాను. కానీ ఆయన బిలాము గాడిద మాట్లాడేటప్పుడు బిలాం కూడా నోరు చేసుకుని అన్నాడు కదా, ఈయన కూడా ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు, బాగానే ఉన్నావులే కానీ చెప్పంటే, నేను ఎవరినో తెలుసా, తృణీకరింపబడిన రాయిని, నేను పనికి రాదని నువ్వు గిరగిరా 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 తిప్పేవే, కనపడకూడదని ఇసిరేసావే, ఏ చేత్తో ఇసిరి వేసావో అదే చేత్తో ఏరుకొని తెచ్చేటట్లుగా ఉన్న రాయిని నేనే, తృణీకరింపబడిన రాయినైన నేను తలకు మూల రాయిగా మారాను. కొట్టు చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. ఆ మేస్త్రి గారు అంటున్నారు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఇది ఎలా సాధ్యమైంది? చదవండి 12:10. అదే మార్కు సువార్త. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగెను. అనండి ఇది మాట్లాడాలి అందరూ మీరు. ఇది పైసల వలన కలిగిందా, ప్రజల వలన కలిగిందా? అర్థం కాలేదా? మరి ఎవరి వలన కలిగింది అనండి. ఏం కలిగింది? ఇది ప్రభువు వలనే కలిగింది అనండి. ఇది కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగానండి. మేము ఇప్పుడు ఇంత గట్టిగా అరిచి వాక్యం చెప్తాం కదా, మీరు కొంచెం గట్టిగా మాట్లాడితే ఏమైంది? అప్పుడప్పుడే కదా అడిగేది. చెప్పండి, మరలా చెప్పండి ఆ మాట, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఒకటి, ప్రభువు కోరుకున్నాడు అని మనం నేర్చుకున్నాం. 2, కోరుకోవటమే కాదు, కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. నీ ప్రభువు నిన్ను కోరుకున్నవాడే కాదు, నీ ప్రభువు నీ కోసం కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఆ రాయి కోసం చేసిన కార్యం ఎవరి వలన జరిగింది చెప్పండి? ఎవరి వలన జరిగింది? ప్రభు వలన. ఏం జరిగింది? తృణీకరింపబడినది, విసిరివేయబడింది, పనికి రాదు అనుకున్నది ప్రయోజనంగా మారింది అనండి. ఆమేనండి. రిజెక్ట్ చేయబడింది, యాక్సెప్ట్ చేయబడింది అనండి. ఆమేనండి. తిరస్కరించబడినది పురస్కరించబడేదిగా మారింది. ఈ రోజున ఈ కార్యాలన్నీ ఎవరి వల్ల జరుగుతాయో తెలుసా? నీవు ఆనందించగలిగిన ప్రభు వల్ల జరుగుతాయి. నిన్ను కోరుకున్న దేవుడే కాదు, నీ ప్రక్కన నిలబడి ఆయన నీ కోసం కార్యాలు చేస్తాడు. అమ్మా, అక్క, తల్లి, అన్న, నీ దేవుడు బొమ్మ కాదు, నీ దేవుడు దండం పెట్టుకుని వెళ్ళిపో, నీది చూసుకోనడు. నీ కోసం ఎండిన నేలగా ఉంటే నిన్ను తడిపే వర్షమై ఆయన దిగి వస్తాడు అనండి. ఆమేనని. కట్టిక చీకటిలో ఉంటే అస్తమించని
సూర్యుడై ఆయన ఉదయిస్తాడు. తన ప్రజలు ఎడారిలో ఉంటే ఆఖరి కోసం నీటి ఊటగా మారిన దేవుడు నా దేవుడై ఉన్నాడు. అరణ్యాలలో అల్లాడుతున్న వారి కోసం దాహము తీర్చిన ఊట అయిన దేవుడు నీతో అంటున్నాడు, నీ కోసం నేను కార్యాలు చేస్తాను. ఆమేన్. ఎవరు నా కోసం చేయలేరు. నా కోసం నేనేం చేసిన వ్యర్థమే, నా ప్రయాస వ్యర్థమైంది. నా కోసం చేయగలిగిన వారు, ఆదుకోగలిగిన వారు, అర్థం చేసుకోగలిగిన వారు ఎవ్వరూ లేరని నువ్వు కృంగిపోతే నా దేవుడు అంటున్నాడు, నిన్ను నేను నా స్వహస్తాలతో చేశాను. ఎట్లా చేశాడు మనిషిని? కలుగునుగాక అంటే మనిషి కలగడా? కలుగుతాడు. కానీ దేవుడట మన కోసం నడుము వంచాడట. ఏం చేశాడు? నేల మట్టిని తీశాడా? మట్టి పైకి రా అన్నాడా? నేల మట్టిని తీసి అనండి అంటే ఏం చేశాడు ఆయన? అలా వంగాడు, ఆ మట్టిని తీసుకున్నాడు, ఆ చేతులతో కలిపాడు, ఆ చేతుల్లో ఒక అద్భుతమైన రూపాన్ని ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మానవ జీవితం ఆయన చేతుల్లోనే కలిగింది. మానవుని నిర్మాణం ఆయన చేతుల్లోనే కలిగింది. ఈ చేతులు తన ప్రజల కోసం కదిలిన చేతులు. ఆయన దక్షిణ హస్తాన్ని చాపి సాహస కార్యాలు చేయునుగాక. నీ కోసం ఆయన అగ్నిగా మారగలడు, వర్షంగా మారగలడు, ఖడ్గంగా మారగలడు. అవసరమైతే తానే నీ పక్షమున నిలబడే దేవుడై ఉన్నాడు. అనండి ఆమేనని. నీ నిస్సహాయతలలో నీ కోసం కార్యాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అనండి ఆమేనని. నీ చేతగాని తనములో కూడా నీ కోసం కార్యాలు చేసే దేవుడున్నాడు. నీ చేతి పనులు నిష్ఫలమైన, నీ ప్రయత్నాలన్నీ విఫలమైన నీ కోసం ఆయన కార్యాలు చేయునుగాక. చదువుకున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ కోసం ఆయన కార్యాలు చేయునుగాక. వ్యాపారాలు ప్రారంభించిన నా ప్రియ దేవుని బిడలారా, నీ కోసం ఆయన కార్యం చేయునుగాక. నా చేతులు మేలు చేసి కీడు అనుభవిస్తున్నాను. ఈ చేతులతో ఎంతమందికి మేలు చేసి నా ఆకలి తీర్చిన నన్ను నెట్టివేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు అనుకున్నారా? నా దేవుడు నిశ్చయముగా నీ కోసం కార్యాలు చేస్తాడు. అనండి ఆమేనని. కార్యాలు చేసే ప్రభువును బట్టి మనం ఆనందించాలా వద్దా? చెప్పండి, ఆనందించాలా వద్దా? మీరు అనండి, నా కోసం కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు అనండి. మీ పక్కన వాళ్ళు తనండి. ఎవరు? నువ్వు ఇటు బాగుంటే కుక్క కూడా నీ మాట ఉంది కదా. నీ పని చూసుకో మమ్మీ, నీ పని చూసుకో డాడీ, మీరు అంత పిచ్చోళ్ళు భక్తిలో ఉన్నారు అని వాళ్ళు నీ చెప్పిన మాట ఏమి వినట్లేదు కదా. కానీ నువ్వు మొరపెట్టగా ఆయన కార్యం చేస్తాడు. నీ కన్నీరు కారుతుండగానే ఆయన కార్యం చేస్తాడు. నిందలతో నీ గుండె నలిగిపోతూ ఉండగానే నీ నిందలను పూదండగా దేవుడు మారుస్తాడు. నీ కరువులో కార్యాలు చేసే దేవుడున్నాడు. నీ వ్యాధులలో కార్యాలు చేసే దేవుడున్నాడు. నీ ఒంటరితనంలో కార్యాలు చేసే దేవుడున్నాడు. చస్తే బాగుండు అనుకుంటే చావకుండా బ్రతికించి అనేకులకు నిన్ను దీవెనగా మార్చే దేవుడున్నాడు. అనండి ఆమేనని. ఊరు వదిలిపెడితే పారిపోతే బాగుండు అనుకున్నావా? ఊరికే తలమానికగా నా దేవుడు నిన్ను చేయునుగాక. ఇక నా ముఖం చూపించుకుంటే బాగుండు అనుకున్నావా? ప్రజలు నీ ముఖం వెతుక్కుంటూ వచ్చుదురుగాక. నిన్ను కాళ్ళ కిందకేసి తొక్కిన వారినే నిన్ను నెత్తికెక్కును మోసేటట్లుగా కార్యాలు చేయునుగాక. నీ చాటున నిన్ను తిడుతూ నిన్ను అవమానపరుస్తున్న వారినే నీ ఎదుట నిన్ను పొగిడేవారుగా నా దేవుడు చేయునుగాక. నీ క్షేమాన్ని చూసి ఏడుస్తున్న వారిని దేవుడు నీకు దీవెనగా మార్చునుగాక. నిన్ను నిశ్చయముగా నా దేవుడు నీ కోసం ఏమైనా చేయగల దేవుడు. నీ కోసం మహిమ గల దేవుడు మట్టిగా మారాడే. అత్యున్నత సింహాసనంలో ఉన్నవాడు దిగి వచ్చాడే. నీ కోసం ఏమైనా చేయగలడు. ఎక్కడి దాకైనా ఆయన రాగలడు. హల్లెలూయా. నీ కోసం మనుషుల మనసు ఎవరైనా మార్చగలరేమో, కానీ నీ దేవుడు నీకు మేలు చేయ ప్రయత్నిస్తున్నాడు. ఆయనను ఎవడు మార్చలేడు. ఆయన కార్యం చేయగా వెనక్కు తిప్పగలవాడెవడు? ఆయన నీ ఎదుట తలుపులు తెరవగా మూయ గలవాడెవడు? నీ పిల్లలను దేవుడు దీవించగా, వారికి క్షేమాన్ని ఆయన ప్రకటించగా ఎవడు ముట్టుకుని నాశనం చేయగలవాడు?
పిల్లలారా, తండ్రులారా, కలవరపడకండి, ప్రభువునందు ఆనందిస్తాం. నా దేవుడు నీకు, నీ పిల్లల పిల్లలకు తన కార్యాలతో, తన మేలులతో తృప్తిపరచునుగాక. ఆమేన్ చెప్దామనండి. ఆమేన్. యోసేపు ఉన్నాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం ఉంది, నేను త్వరగా చెప్తాను. చక్కగా ఇంకొక 15 నిమిషాలు నేను ముగిస్తా. యోసేపు ఉన్నాడు. క్షేమ సమాచారం కోసం వెళ్ళారు. అయ్యా, మా అన్నలు ఇలా ఉంటారయ్యా, 10 మంది ఇంత ఎత్తుంటారయ్యా, ఇన్ని మందలు ఉంటాయ్యా, మేకలు గొర్రెలు ఇట్లా ఉంటాయి అని అడుగుతూ వెళుతుంటే అటు ఆ దోతాను సైడ్ వెళ్ళినట్టున్నారు, వెళ్ళండి అన్నారు. దూరం నుంచి చూసి అదిగో మా అన్నలే, మా మందలే అనుకుంటూ వెళుతున్నారు. దూరం నుండి వారి క్షేమాన్ని చూసి ఆనందిస్తున్నాడు. కానీ అన్నలు చూసి, అరే కలలుగానే వాడు వస్తున్నాడు రా, ఏం కలలీడేమైపోతేమో ఏం చేశారు తెలుసా? ఎత్తి గుంటలో పడేశారు, నీరు లేని గొయ్యలో వేశారు. ఈ లోపల ఒకడు ఎత్తి ఓ బండ తీసి తలకాయ మీద వేసి చంపేద్దాం అనుకున్నాడు. ఈ లోపల పెద్దోడు వచ్చి, ఎంతైనా మన రక్త సంబంధి కదా, చంపితే ఏమొస్తుంది, అమ్ముకుందాం అన్నాడు. అబ్బా, ఈ ప్లాన్ ఏదో బాగుందిరా, చచ్చిపోతే కుళ్ళిపోతాడు, కుళ్ళిపోతే ఎందుకు పనికి వస్తాడు, అమ్ముకున్నాం అనుకో వాడు బతకనే సావనే, వాడు ఎటో పోతాడు, మనకు డబ్బులు వస్తాయని ఏం చేశారు తెలుసా? చంపటం కంటే అమ్మటమే బెటర్ అనుకున్నారు. ఏమనుకున్నారు? చంపటం కంటే అమ్మటమే బెటర్ అని అమ్మేసుకున్నారు. అమ్మేసుకునేటప్పుడు ఎలా అమ్మేశారో తెలుసా? ఇదిగో వీడు మా ఇంట్లో ఒక పనివాడు, వీడిని మేము కొనుక్కున్నాం, వీడిని తీసుకెళ్ళిపోండి అన్నారు. అయ్యో ఎవరు వీళ్ళు, ఈ అబ్బాయి ఎవరు, వీడు మావాడేలే, మాకు సంబంధించిన బానిస అని అమ్మారు. ఏం చెప్పి అమ్మారు? ఇప్పుడు దొంగ వస్తువు అమ్మేటప్పుడు ఎన్ని మాటలు చెప్తారు? అట్లా అమ్మేశారండి. అమ్మేసేటప్పుడు అమ్మేసి అని తీసుకెళ్తున్నారు. ఈ లోపల ఆగండి, వాడి మీద ఉన్న సొక్కా ఇవ్వండి అని ఆ మండు టెండలో ఒంటి మీద ఉన్న అంగీ కూడా తీసుకుని ఆ దిగంబరమైన దేహంతో యోసేపును పంపించారు. పసిబాలుడు మౌనంగా అమ్మబడి వెళ్ళిపోతున్నాడు. ఆదరణ కోసం పంపబడ్డవాడు అనాథగా అమ్మివేయబడ్డాడు. రారా అని కుక్కకు గొలుసు కొట్టినట్లు లాక్కుని పోతున్నారు బానిస అని. అలా వెళుతూ ఉండగా యోసేపు అలా వెళ్ళిపోయాడు. ఈ లోపల యోసేపు అన్నలు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తీసుకున్న వస్త్రాన్ని అక్కడక్కడ చించి దాన్ని రక్తంలో ముంచి ఇంటికి తీసుకెళ్లారు. నానా, తమ్ముడు ఎందుకు పంపించావు నువ్వు? మా బంగారపు తమ్ముడు, ముద్దుల తమ్ముడు ఎందుకు పంపించావు అన్నారు. ఇదేంటిరా, మీకు కనపడలేదా వాడు అన్నాడు. కనపడ్డాడేంటి, ఇది ఎవరిది, అంగి ఎవరిది, ఈ రక్తం ఏంటి అన్నాడు. అనగానే నాన్న గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నాడు. అయ్యో, నా కొడుకు యోసేపుదే కదా ఈ వస్త్రం, దుష్ట మృగాలు చీల్చివేశాయి. కనీసం రూపం చూసుకోవటానికి లేదు, సమాధి చేసుకోవటానికి శవమైనా కానరాలేదే. అయ్యో నా కుమారుడా యోసేపు, దుష్ట మృగాలు నిన్ను చీల్చివేశాయా అని ఆ యాకోబు గుండె పగిలిలాగా ఏడుస్తుంటే అన్నలు కూడా ఏడ్చినట్లు నటించారు. జ్ఞాపకార్థ కూటం అయిపోయింది, ఆదరణ కూటం అయిపోయింది. సంవత్సరం యోసేపు జ్ఞాపకం చేసుకుని, ఎంతమంది అయ్యే పిల్లలు? అయ్యా ఉంది ఇళ్ళే, ఒకడు ఉండేవాడు చచ్చిపోయాడు. ఎట్లా చచ్చిపోయాడయ్యా యోసేపు? అయ్యా దుష్ట మృగాలు చీల్చేసాయ్యా. ఇదే పాఠం, ఇదే ప్రకటన, ఇదే మాట వినబడుతూ ఉంది. నాన్న దృష్టిలో యోసేపు చచ్చిపోయాడు. ఆల్రెడీ బ్రతికి ఉండగానే అన్నల దృష్టిలో యోసేపు చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాడుగా అందరి దృష్టిలో ఉన్నాడు. దేవుడు యోసేపు కోసం కార్యాలు చేయటం ప్రారంభించాడు. కొంతమంది అంటారు, ఛీ నువ్వు చచ్చిన దాంతో సమానం, నీకు నాకు సంబంధం లేదు, చచ్చిపోయినట్లే నువ్వు అని నీ సంబంధాన్ని తెంచుకున్నట్లే బ్రతికి ఉండగా నీ సంబంధాన్ని తెంచుకున్నారు. చచ్చిపోయిన వారి లిస్టులో యోసేపు ఉన్నాడు. డెత్ సర్టిఫికెట్ కూడా వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఉండగా కార్యాలు చేసే జీవం గల దేవుడు యోసేపు కొరకు వచ్చాడు.
కార్యం చేశాడు. ఒక రోజున ఈ అన్నలు సంచులు పట్టుకుని యోసేపు దగ్గరికి వెళ్ళారు. ఏమన్నారు తెలుసా? అయ్యా, మాకు తినటానికి తిండి లేదు, మా గొర్రెలకు మేత లేదు బాబు, మేము చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నామని. ఏ యోసేపు చచ్చిపోయాడనుకున్నారు, ఆ యోసేపు సజీవులుగా వీరిని పోషించేటట్లుగా దేవుడు యోసేపు కోసం కార్యాలు చేయడం ప్రారంభించాడు. ఆమేన్. ఒక్క మాటలో చెప్పాలంటే, చరిత్రలో చచ్చిపోయిన వాడుగా ఉన్న యోసేపు చరిత్రలో ప్రపంచాన్ని అనండి ఆమేనని. ఈ రోజున నా దేవుడు కూడా, నీతో నాకు సంబంధం లేదు, అసలు నీ ముఖం నాకు తెలియదు, దేవుడు నమ్ముకున్నావా, మతంలో దిగేవా, నీకు నాకు అన్నీ అయిపోయింది అనుకున్న వారు ఉన్నారే, నిశ్చయముగా ఎవరు నీ ముఖం చూడకూడదు అనుకున్నారు వారు వెతికి వెతికి నీ దృష్టి మా మీద నిలబడునుగాక, నిన్ను అడుగుదురుగాక. నీ మాట వద్దు, నీ ఊసు వద్దు అన్న వారందరూ, అమ్మా మేము బాగుపడేటట్లు మా కోసం నువ్వు ప్రార్థన చేయమని నీ దగ్గర ప్రార్థన అడుక్కునేవారుగా మారుతారు యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు ఎన్నో ఇలాంటి కార్యాలు చేశాడు, ఇంకా ప్రభు కార్యాలు చేస్తాడు. పెళ్ళంటే తెలియని వయసులో, వివాహం అంటే తెలియని వయసులో విధవరాలుగా మారి అత్తతో ముతక బట్టల మూటను మోస్తూ నిరాధారమైన పరిస్థితుల్లో తన ప్రయాణం ప్రారంభించిన రూతు కోసం నా దేవుడు కార్యాలు చేసినట్లే నీ యవ్వన కుమార్తెల కోసం నా దేవుడు కార్యాలు చేయనుగాక. ఇస్సాకు నిమిత్తమై కార్యం చేసిన దేవుడు నీ కుమారుని నిమిత్తమై కార్యం చేయునుగాక. నా దేవుడు నీ ఉద్యోగానికి తగిన కార్యం చేయునుగాక, నీ ఉపాధికి తగిన కార్యం చేయునుగాక, నీకు ఇవ్వబడిన పిలుపుకు తగిన కార్యాలు చేయునుగాక. ఆయన ఆత్మ ద్వారా కార్యం చేయునుగాక, ఆయన వాగ్దానాన్ని పంపి కార్యం చేయునుగాక, ఆయన వాక్కు పంపి కార్యం చేయునుగాక. ఈ రోజున ఒకవేళ నీవు ఎర్ర సముద్రం లాంటి పరిస్థితుల్లో ఉన్నావా, దేవుడు నీ చేతిలో వాగ్దాన దండమిచ్చి సముద్రం లాంటి పరిస్థితులను శాసించే కృప నీకు ఇచ్చునుగాక. అలలోనే నేను అణిగివేయబడతాను, సముద్రంలోనే సమాధి అయిపోతాను, ఇక్కడే నా జీవితం ముగించబడుతుంది, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్ అనుకున్నారా, నీ ముగింపును నా దేవుడు క్రొత్త ప్రారంభంగా మార్చునుగాక. అనండి ఆమేనని, అనండి ఆమేనని, అనండి ఆమేనని. శాంతికరమైన జలముల యొద్దని ఉండువుగాక. కలవరాల మధ్యలోనే కాపురం చేస్తున్న వారులారా, నా దేవుడు శాంతికరమైన జలములు మీకు ఇచ్చునుగాక. చాలక నీ డబ్బును లెక్క పెట్టుకుంటూ ఒకదానికి 10 సార్లు ఆలోచిస్తున్నారా, దేవుడు ఆర్థిక సమృద్ధి మీకు కలుగు చేయునుగాక. మీ పిండి పిసుకు తొట్టె దీవించబడునుగాక, మీరు డబ్బులు పెట్టుకునే బీరు ఆశీర్వదించబడునుగాక, మీ ఆరోగ్యం నా దేవుని హస్తంతో తాకబడునుగాక. ఎండకు ఎండి వానకు తడిచి నలిగిపోతున్న నీ కష్టార్జితానికి దేవుని ఆశీర్వాదం ఉండునుగాక. ఇప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడంటే ఎలా చేస్తాడో తెలుసా? నీ చేతికి కర్ర ఇస్తాడు, దాన్ని సముద్రంతో వైపు చాపమంటాడు. ఆమేన్. ఈ కర్ర ఎవరి శక్తితో ఉన్న కర్ర? చెప్పాలి, ఎవరి కర్ర? ఇది దేవుని కర్ర. చెప్పండి, ఏ కర్ర? ఇప్పుడు ఈ కర్రను దేవుడు సముద్రం వైపు చాపమన్నాడు. ఇప్పుడు మోషే చేతిలో కర్ర ఉన్నట్లే నీకు దేవుడు వాగ్దాన దండాన్ని ఇచ్చాడు. అనండి ఆమేనని. అధికార దండం ఇచ్చాడు. అనండి ఆమేనని, అనండి ఆమేనని. ఆయన కార్యాలు చేసేటట్లుగా నీ పక్షాన ఉంటాడు, నిన్నే ఆయన కార్యాలు జరిగించే పాత్రగా వాడుకుంటాడు. అనండి ఆమేనని, అనండి ఆమేనని. ఒకవేళ ఎన్నో బంధకాలలో బాధలలో ఉండే సముద్రం అలలు ఆగవు, అలాంటి పరిస్థితులు ఉన్నాయా? దేవుడు నీ చేతికి కర్రనిచ్చి నిన్ను నడిపించునుగాక. అనండి ఆమేనని. నీ ఎదుట యోర్దాను లాంటి పరిస్థితులు ఉన్నాయా? నా దేవుడు సమర్పణ గల దైవజనులు అడుగులలో అడుగులు వేస్తుండగా, కొట్టు చప్పట్లు, హల్లెలూయా. వారి భుజముల మీద ప్రభావమున్న మందసం ఉండగా నీ ఎడల యోర్దాను ఏకరాశిగా మారునుగాక.
అనండి ఆమేనని. సముద్రాలు చెల్చబడును గాక, యోర్దానులు ఏకరాశిగా మారును గాక. నీవు దాటలేని ఎక్కలేని మరణకరమైన ఎరికో లాంటి గోడలుంటాయే, అవి నీ నోట ఉన్న స్తుతుల ద్వారా కూలిపోవును గాక. అనండి ఆమేనని, అనండి ఆమేనని. వాగ్దానాల మీద ఆధారపడితే కార్యాలు చేస్తాడు. ఆమేనండి. దైవ సేవకులను వెంబడిస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. సనగటం, గొనగటం, వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, నీ చుట్టూ నువ్వే బీక్కోవటం, వాళ్ళ చుట్టూ నువ్వు బీకటం చేయకుండా స్తుతించగలిగితే చాలు. నేను ఎందుకు పుట్టానా, నాకు వీళ్ళు ఎందుకు పుట్టారా, అసలు నేను పుట్టకపోతే బాగుండు, వాళ్ళు పుట్టకపోతే బాగుండు, ఇలాగా శాపాలు పెట్టుకోవద్దు. నా జన్మదినం లేకపోతే బాగుండు, అసలు నేను పుట్టానని ఆ వార్త లేకుంటే బాగుండు అని అనొద్దు. నా దేవుడు నిన్ను పుట్టించింది ఎందుకంటే తన కార్యం, తన శక్తి, తన మహిమ నీలో నుండి వెల్లడవ్వాలి. ఇంకొక మాట చెప్పమంటారా, నువ్వు ఏమీ చెయ్యలేవు, దేవుడు నీలోనే ఉండి తన కార్యాలు చేస్తాడు. నిన్ను చూచిన వారు దేవుని శక్తిని చూచుదురుగాక, నిన్ను చూచిన వారు దేవుని మహిమను చూచుదురుగాక. నీవు నిలబడ్డావంటే జనులు చెప్పాలి, దేవుడే వీరి కోసం సాహస కార్యాలు చేశాడు, దేవుడే వీరి కోసం ఘనకార్యాలు చేశాడు. ఈ పిల్లలు ఈ స్థితిలో ఉన్నారంటే కారణం ఇది దేవుడి వారిని జీవితంలో చేసిన కార్యమని నువ్వు చెప్పకముందే నీ ఇరుగు పొరుగు వారు చెప్పుకుందురు గాక, నువ్వు చెప్పకముందే నిన్ను చూచిన వారు చెప్పుకుందురు గాక. నీ ఎడల దేవుడు చేసిన ఘనకార్యాల కీర్తి వ్యాపించును గాక. అనండి ఆమేనని. రూతు కోసం చేసిన దేవుడు నీ కోసం చేయడా, చేస్తాడా, చేయడా? అప్పుడుండి ఇప్పుడు లేడా, అప్పుడు చేసి ఇప్పుడు చేయడా? నెవర్. అప్పుడున్న దేవుడే ఇప్పుడున్నాడు. అప్పుడు చేసిన దేవుడు తన ప్రజలు ఉన్నంత కాలం ఆయన చేస్తాడు. అయ్యా నేను ఇంకేం చూడాలయ్యా, నేనేం చేయగలనంటే ఆయన అంటాడు, నువ్వేం చేయలేవు, ఊరక నిలబడి చూడు. పరుగెత్తనయ్యా, పోరాడనయ్యా, ప్రయాసపడ్డానయ్యా, ఆయాసపడ్డానయ్యా, ఇక నా వల్ల కాదయ్యా నువ్వు అనుకుంటే ఒకవేళ ఊరక నిలబడి చూడు, దేవుడు ఘనకార్యాలు చేస్తున్నాడు. నువ్వు ఎంత తట్టినా 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 తలుపు తీయబడలేదా? తట్టకుండానే తీయబడిన తలుపులు నీ కోసం ఎదురు చూస్తున్నాయి. అనండి ఆమేనని. ఎంత ప్రయాసపడినా ఫలితం లేదా? ప్రయాస పడకుండానే ఫలాన్ని మరొక చోట దేవుడు సిద్ధపరిచాడు. అనండి ఆమేనని, అనండి ఆమేనని. ఎంత పోరాడినా జయం కలగలేదని ఓడిపోయావా? పోరాడకుండానే విజయ కిరీటాన్ని నీ తల మీద నా దేవుడు పెట్టునుగాక. ఎంత రెక్కలు ముక్కలు చేసుకున్నా ఆశలు తీరలేదు, అవసరాలు తీరలేదు, అప్పులే ఉన్నాయా? ఆశ్చర్య కార్యాలు చేసి దేవుడు నీకు సమృద్ధిని కలుగు చేయబోతున్నాడు. ఆయన ఘనకార్యాలు చేస్తాడు. మీ ఎదుట నిలబడిన నేను ఎవరినో తెలుసా? నా ఎడల దేవుడు ఘనకార్యాలు చేశాడు కనుక నేను ఇక్కడి దాకా వచ్చాను. నా బాల్య దినాల్లో 7-8 సంవత్సరాల వయసులోనే నా ఊహలు, నా ఆలోచనలన్నీ ఆవేదన, నిరాశ, నిస్పృహల మధ్యలో ఉన్న పరిస్థితులు. నేను పుట్టాను, నా తర్వాత 2 తమ్ముళ్ళు, చెల్లి పుట్టారు, వాళ్ళు కూడా చనిపోయారు. వీడు పెద్దోడు దరిద్రుడురా, వీడు పుట్టాడు నెక్స్ట్ దరిద్రుడు, వీడు పుట్టాడు వాళ్ళందరినీ మింగుతున్నాడు గట్టిపెండం అంట అని అక్కడ అడిగితే చెప్పారంట. ఆ చచ్చిపోయిన పిల్లల్ని ఏ మట్టి మీద పెట్టారు అక్కడ పెట్టి, వీడి మీద ఉన్న దరిద్రం అంత పోను, వీడి మీద ఉన్న కీడంత పోను, ఆ శాట్లో ఏదేసి తిప్పుతుంటే దాంట్లో చాక్లెట్లు ఉన్నాయా, బిస్కెట్లు ఉన్నాయని సొల్లుగారు సూంట నేను చూసేవాడిని. ఒక రోజున నా 8వ ఏట మా నాన్నగారికి బాగలేదని పొన్నూరు ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు. 4 రోజుల నుంచి నా దగ్గర డాక్టర్ గారు అన్నారు, ఇది పెద్ద జబ్బు, ఇది గుంటూరు జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పారు. ఇక భోజనం తీసుకుని మా అమ్మ నన్ను చేయబట్టుకుని ఆ పొన్నూరు ఐలాండ్ సెంటర్ అని మెయిన్ సెంటర్ అది, అక్కడికి వచ్చింది. ఈ లోపల అంబాసిడర్ కారులో, తెల్ల కారులో నాన్న ఫస్ట్ సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్నాడు, వెనక మా మామయ్య, పెద్దనాన్న వాళ్ళు కూర్చున్నారు. ఇక అమ్మ క్యారేజ్ తెచ్చింది, క్యారేజ్ వాళ్ళకి ఇచ్చింది. మా నాన్న కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని కన్నీళ్లు తుడుచుకుంటూ నన్ను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుని చేతిలో 10 రూపాయలు పెట్టింది నాకు ఎప్పటికీ జ్ఞాపకమే. అలా వెళుతూ కిటికీలో నుంచి వెనక చూస్తూ టాటా చెప్పుకుంటూ వెళ్ళాడు. తెల్లారి కల్లా
సరిగ్గా సాయంత్రానికి మరుసటి రోజుకి ఈతాకులు చాపలో చుట్టుకుని నాన్నను తీసుకొచ్చారు. మా అమ్మ నేను, మా అమ్మకి పోలియో, అన్ని పనులు చేయలేదు. నాన్న బాగా చదువుకున్నాడు, మంచి టైలర్, చాలా కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి, అసలు దేవుణ్ణి నమ్మడు. మా ఇంట్లో ప్రార్థన చేసేవారు, భక్తి కలిగిన వారు అంటూ ఎవరు లేరు. ఇక ఇదే జాతకాలు, దరిద్రత, ఇడు ముందుడు పుట్టినోడు దరిద్రుడు కాబట్టి ఇట్లా అనుకుంటూ ఉన్నారు. ఇక నాన్న కూడా చనిపోయాడు. ఇక పెద్ద స్థలము, 4 దూలాల పెద్దిళ్ళు ఉంటే అన్నదమ్ములు వాటాలు వేసుకున్నారు, స్థలాలను పంచుకున్నారు. ఆ ఇంట్లో దూలాలు కర్రలతో కూడా పంచుకుంటే మాకు ఒక 10 కర్రలు వచ్చాయి. ఆ కర్రలతోటి అమ్మ ఆ నేల మీదని అటొక 5 కర్రలు ఇటొక 5 కర్రలు వేసి నేల మీద ఒక పాక వేసింది. దానికి గోడలు గేడలే ఉండవు, నేల పాక అంటారు దాన్ని. అక్కడ నా బాల్యం ప్రారంభమైంది. ఇక మా నాన్న బాగా చదువుకున్నాడు కదా, నన్ను 4-5వ ఏట నుంచే కాన్వెంట్కి తీసుకెళ్ళేవాడు. ఇంగ్లీష్ మీడియం చిన్నప్పటి నుంచి చదివించేవాడు. ఇక మా అమ్మ ఏమనుకుందంటే, వీళ్ళ నాన్నకి కొంచెం చదువు అంటే ఇంట్రెస్ట్ కదా, వీడిని చదివిద్దాం అనుకున్నాడు కదా, నేను చదివించలేని వీడిని నన్ను 2వ తరగతి నుంచి హాస్టల్లో వేసింది. 2, 3, 4, 5, 6, 7 ఇంటర్మీడియట్ వరకు నేను హాస్టల్లోనే. తీరా నేను సెలవులను ఇంటికి వెళ్ళే టైంకి మా అమ్మ ఇంటికాడ ఉండేది కాదు. ఆమె ఆ పనులు ఈ పనులు, అక్కడ పనులు, ఇక్కడ నాట్లు, అక్కడ కోతలంటూ వెళ్తూ ఉండేది. అందరూ సెలవులరే, 2 రోజులు సెలవులరా, 3 రోజులు సెలవులరా అనుకుంటే నేనేమనుకునేవాడిని తెలుసా? మీకు అర్థమైందా? 2వ ఏట నేను గవర్నమెంట్ హాస్టల్లో. ఇక అప్పుడు హాస్టల్ అంటే చెప్పేది లేదు, పురుగు అన్నం, ఒంటి నిండా భయంకరమైన రోగాలు, పుళ్ళు, ఎలర్జీలు, అసలు చాలా దారుణమైన పరిస్థితులు. నేనేమనుకునేవాడిని, పండుగలు ఎందుకు వస్తాయి, సెలవులు ఎందుకు ఇస్తారు, అసలు సెలవులే లేకుండా హాస్టల్ ఉంటే బాగుండు సార్, హాస్టల్లో నేను ఉండటానికి అవకాశం ఉందా అంటే, లేదు బాబు అందరు డోర్ లాకేస్తారు, వాచ్మెన్ ఒక్కడే ఉంటాడు, వెళ్ళాల్సిందే అనేవాళ్ళు. తీరా నేను ఇంటికి వస్తే అమ్మ ఉండేది కాదు. ఇక పెద్దమ్మ, పిన్ని, చిన్నమ్మ వీళ్ళు ఉండేవాళ్ళు కదా, అరే సురేష్ ఇట్రారా అని ఇంటికి పిలిచి కూర్చోబెట్టి అన్నం పెట్టి, ఇదిగో అన్నం తిని ఇంకా చేయి కడుక్కోకముందే, అరే సాయంత్రం పెద్దమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి అన్నం తినరా, ఉదయం పూట తిన్నావు అనుకో మధ్యాహ్నం పిన్ని వాళ్ళ ఇంటికాడ తినరా అని అంటూ ఉంటే, ఆ తినే అన్నం కూడా చాలా వేదనగా, అవమానకరంగా నేను ఫీల్ అయిపోతూ ఉండేవాడిని. ఒక రోజునండి ఆకలితో నేను ఎవ్వరు రమ్మని పిలవలే, అలాగే పడుకున్నా. మధ్యరాత్రి 11, 12 అయింది, ఆకలితో నిద్ర పట్టట్లే. పక్కనే పొండత్తని మా అత్త వాళ్ళ ఇల్లు ఉంది, వాళ్ళు పడుకుని ఉన్నారు. ఆకలితో ఏదైనా తింటే బాగుండని వాళ్ళ ఇంటి వసారా వెనకమాల వెళ్ళి ఆ గిన్నెలేస్తే అన్నం తిందామని ఆ గిన్నెలో ఏమైనా ఉందేమని అట్లా చేయబట్టి ముట్టుకునే లోపల ఆ మూలనే పడుకున్న కుక్క బౌమని అడిసి ఆ గిన్నెల మీద పడింది. ఆ టెన్షన్లో పడేసరికి వీళ్ళు పడుకున్న వారు లేచారు. ఏ నోటితో నేను ఆకలితో అన్నం అట్లా పట్టుకున్నానో ఆ గిన్నె అక్కడే పెట్టి వాళ్ళు సద్దుమణిగే వారికి ఏ దొంగతనం చేయడానికి వచ్చాను అనుకుంటారు అనుకుని అలాగ మౌనంగా ఉండి ఏడుస్తూ వచ్చి పడుకున్న నేను, ఏ తండ్రి, నా కొరకు బాధ్యత వహించేవారు ఎవరు లేరు, నా కొరకు ప్రార్థించేవారు ఎవరు లేరు, నా బాధ్యత కోసం సహకరించేవారు ఎవరు లేరు. ఒకవేళ మా మామయ్య ఉన్నాడు, నేను కొంచెం 14-15 ఏళ్ళు వచ్చేసరికి మా మామయ్య వీడు కొంచెం తెలివిగల్లోలాగా ఉన్నాడు, చక్కగా అన్నిట్లో ఫస్ట్ వస్తున్నాడు అని నన్ను చేరదీసి, ఇక సమ్మర్ రాగానే నన్ను వాళ్ళ ఊరు పిలిచేవాడు. అప్పుడు దాకా 2-3 గేదెలు ఉన్నాయా, సమ్మర్లో నేను వచ్చానంటే ఇంక 2 గేదెలు కొని 5 గేదెలు నాకు అప్పగించేవాడు. ఇక పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు ఆ పశువులకు నేను కాపరిని. అలాగున నా బాల్యం, నా యవ్వన కాలం నిరాశల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో, ఎందుకు పుడుతున్నారు, ఎందుకు బ్రతుకుతున్నారు, అసలు ఈ జీవితం ఏంటి, ఈ లోకం ఏంటి, ఈ జీవితాలేంటి అనుకున్న నిరాశల మధ్యలో ఉన్న నన్ను, ఎందుకు బ్రతకాలో తెలియని నన్ను, ఎందుకు బ్రతకాలో, ఎవరి కోసం బ్రతకాలో చెప్పే వ్యక్తిగా ఈరోజు నిలబెట్టాడంటే కారణం, నా కోసం కార్యాలు చేసిన దేవుడు ఉన్నాడు. ఒకప్పుడు నేను ఏమనుకున్నామని తెలుసా, నేను పుట్టకుండా వాళ్ళు బతికినా బాగుండేది, నేను చచ్చిపోయి మా నాన్న బతికినా బాగుండేది అనుకునేవాడిని. ఇప్పుడు మా ఊరు వెళ్తే ఏమంటారో తెలుసా, మీరు వెళ్ళి నన్ను గురించి అడిగారనుకో, ఒక్క కొడుకైనా అలాంటోడు చాలరా,
ఒక్క కొడుకైనా అలాంటి వాడు చాలరా అన్నంతగా దేవుడు నన్ను మార్చడానికి కారణం నాకున్న ఆస్తి బంగారం ఆ కార్యాలు కాదు, నా ప్రక్కన నిలిచి నా దేవుడు కార్యాలు చేస్తూ ఇక్కడి దాకా నడిపించాడు. ఊపిరి ఉన్నంత వరకు ఆయన కార్యాలు చేస్తూనే ఉంటాడు. తన ప్రజల కోసం ఆయన ఆతురత పడి వచ్చే దేవుడు. నీ బాధను చూసి దూరంగా ఉండేవాడు కాదు, నీ కన్నీరు చూసి కఠినుడుగా ఉండేవాడు కాదు. కదలి వస్తాడు, కార్యాలు చేస్తాడు. తగిన కాలం వస్తుంది, తగిన రీతిలో దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. తగిన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. కొంచెం సహించండి, కొంచెం ఓర్పుగా ఉండండి. నీ దేవుడు ఏమాయను అంటాడా? ఏ మాయను అన్నవారు ఎదుట నీ దేవుడు ఏమై ఉన్నాడో నిరూపించే ఒక రోజు రాబోతుంది. ఒక రోజు రాబోతుంది. దేవుడు నిన్ను చూసి పళ్ళు పక్క నవ్విన వారే ఆశ్చర్యపడిపోయేటట్లు దేవుడు కార్యాలు చేయునుగాక. ఆశ్చర్యపోయే కార్యాలు చేయునుగాక. నీ నిమిత్తమై రోషము గల దేవుడున్నాడు, నీ నిమిత్తమై బాధ్యత గల దేవుడున్నాడు. ఆ దేవుని వైపు చూడగలిగితే చాలు, ఘన కార్యాలు చేస్తాడు. నీకు కలిగినది దేవునికి ఇవ్వు, దేవుడు కార్యాలు చేస్తాడు. అనండి ఆమేనని. అద్భుతాలు చేయాలంటే దేవుడు 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే చేశాడా, ఇవ్వకపోతే చేశాడా? నువ్వు ఇబ్బందుల్లోనే ఉన్నావు, నువ్వు అప్పుల్లోనే ఉన్నావు, నువ్వు కష్టాల్లోనే ఉన్నావు, అయినా ప్రభువు నందు ఆనందంతో నీ లేమి కరువుల్లో కూడా ఏదో ఒకటి నువ్వు ప్రభు కోసం చేయాలి. నేను గత వారంలో నా చిన్న కార్యం ఒకటి జరిగింది, చెప్తా. నేను ఒక మీటింగ్కి వెళ్ళా. దాదాపుగా శనివారం ఆదివారం తప్ప నేను ఇంట్లో ఉండను. అలా వెళుతూ ఉండగా ఒక 10,000 రూపాయల కానుక ఒక సభకి వెళ్తే ఇచ్చారు. అది దాంట్లో 2,000 ఖర్చు అయినాయి. నేను బ్యాక్ పాకెట్లో వెనక జేబులో పెట్టుకున్నా. అసలు నా చేతిలో డబ్బులు ఎప్పుడు పోవు. ఇంటికి వచ్చాను, స్నానం చేశాను, కొన్ని అవసరాల కోసం ఇద్దామని ప్యాంట్ జేబు చూస్తే 8,000 రూపాయలు డబ్బులు లేవు. ఎంత లేవు? సాధారణంగా టెన్షన్ పడాలి, బాధపడాలి. నేను 99.5లో 5 కూడా బాధపడలా. వెంటనే మందిరంలో మోకరించి ఒకటే ప్రార్థన చేశా, ప్రభువా అది ఎవరో అత్యవసరంలో ఉండుంటారు, ఎవరి కోసమో నువ్వు ఇచ్చావు, ఖచ్చితంగా వారు దాన్ని సద్వినియోగంగా వాడుకోవాలి. వారు ఎంత వాడుకున్నారో అంత నీ సేవకు ఇచ్చేవారుగా మార్చయ్యా. ఎవరో అత్యవసరంలో ఉన్నారు ప్రభువా, దయచేసి అవి వారికే దొరకాలని సిద్ధపరిచావని ప్రార్థన చేసుకున్నాను. ఇంకా నేను ఇంట్లో కూడా చెప్పలే, అలా అయిపోయింది. వెంటనే నాకు ఒక థాట్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వీక్లో నేను మండే ఒక మీటింగ్కి వెళ్ళాలి. నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. నెక్స్ట్ కోటానికి వెళ్తాను కదా, ఆ కానుక ఎంత వస్తే అంత నేను దేవునికి ఇచ్చేస్తా అనుకున్నా. ఏమనుకున్నా? మీరు నమ్మరండి. నేను మళ్ళీ మరుసటి రోజు నేను వెళ్ళే టైంకి నా దగ్గర ఛార్జీకే డబ్బులు ఉన్నాయి. అంతమంది అంతా దాచిపెట్టేది ఏం కాదు, ఎప్పుడప్పుడు వాడేది, రిజర్వ్ చేయటం ఏం లేదు. వారం పొద్దున 6 గంటలకు దిగా. అయిపోయింది, బల్లారాధన అయింది. ఒక సిస్టర్ వచ్చింది, నా చేతిలో కవర్ పెట్టింది. అన్నయ్య మా ఆయన దశంభాగ్యం ఇచ్చాడు అన్నయ్య అంది. అసలు ఆయన చాలా మూర్ఖుడు. ప్రార్థన చేసుకో, దేవుని ఆశీర్వాదం ఉండాలి, దేవుని ఆశీర్వాదం ఉండాలని చెప్తూ వచ్చా. ఆ తర్వాత ఆ కానుక నేను ఓపెన్ చేస్తే దాంట్లో 8,000 ఉన్నాయి. కొట్టు చాపాట్లో దేవునికి స్తోత్రం చెప్తా. ఆశ్చర్యం వేసింది. నేను చెప్పమంటారా, నేను పోగొట్టుకున్న 8,000 దేవుడు ఒకరికి ఇచ్చాడు. నేను ఇచ్చిన 8,000 కానుక అది దేవునికి ఇచ్చా. ఇప్పుడు నేను ఇచ్చిన 8,000 ఉన్నాయే, ఎవ్రీ మంత్ మరలా వస్తాయి. ఆమె ఎలా వస్తాయి? ఎవ్రీ మంత్ వస్తాయి. చూసారా? అంటే దేవుని సన్నిధిలో ఏ విషయంలో మనం నిరాశపడవద్దు. ప్రతిదాన్ని అవిశ్వాసానికి కారణంగా మార్చుకోకూడదు. సవాలుగా తీసుకో యేసు నామములో. నీ ఇబ్బందుల్ని సవాలుగా తీసుకో, నీ పోరాటాల్ని సవాలుగా తీసుకో. నీ మీదికి వస్తున్న ఒత్తిడుల్ని, ప్రెజర్స్ని, నిందల్ని నీవు రోషముగా తీసుకో. మెత్తగా ఉండొద్దు, కృంగిపోవద్దు, కలవరపడద్దు, ప్రతిదానికి వెక్కి ఏడవద్దు, ఎవరి దగ్గర నీ బాధ చెప్పవద్దు. ప్రభు వైపు చూడండి.
ఏడిస్తే ప్రజల దగ్గర ఏడిచామనుకో, ఏడుపు మొహం దానే, ఏడుపు మగోడు ఏడవచ్చారా అంటారు. ఆడదాని ఏడుపు ఇంటికి మంచిది కాదు అంటారు. ఆయన సన్నిధిలో ఏడుస్తూ ఉండగానే, నీవు లెగుస్తూ ఉండగానే నీకు ఆదరణ కలుగుతుంది యేసు నామములో. హల్లెలూయా. ఈ రోజుల్లో నువ్వు మనసారా చెప్తే వినేవాళ్ళు కూడా లేరు. ఇంట్లో ఉన్నారా? అసలు నువ్వు మనసారా చెప్తే వినేవాళ్ళు లేరు. మనసారా వినే దేవుడికి బాధ చెప్పేవాళ్ళు కూడా లేరు. అందుకే నా దేవుడు ఘనకార్యాలు చేయబోతున్నాడు. మూడవది, ప్రభువునందు మనం ఎందుకు ఆనందించాలంటే ప్రభువే మనకు మాదిరిగా ఉన్నాడు. 13, 14, 15 యోహాను సువార్త 13 అధ్యాయం 14, 15 వచనాలు. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను కలిగిన ఎడల కడుగవలెనని నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలెనని మీకు మాదిరిగా నేను చేశాను. అనండి ఈ మాట అనండి. మీకు మాదిరిగా నేను ఇలా చేశాను అనండి ఈ మాట అనండి. అంటే ప్రభువే మనకు మాదిరి. ఎందుకు మనం ప్రభువునందు ఆనందించాలో తెలుసా? ప్రభువే మనకు మాదిరి. చెప్పండి, ఎవరికి మాదిరి? మన మాదిరి ఎవరు? నీ ఎదుట మార్గదర్శి ఎవరు? ప్రేమించాలి అని అనుకుంటే ఎవరిలా ప్రేమించాలి? నువ్వు అందరూ మాట్లాడండి. క్షమించాలి అనుకుంటే ఎవరిలా క్షమించాలి? సహించాలి అంటే ఎవరిలాగా సహించాలి? అందరూ అనండి. భరించాలంటే ఎవరిలాగా భరించాలి? తగ్గించుకోవాలంటే నువ్వు ఎవరిలాగా తగ్గించుకోవాలి? అంటే నీ ఎదుట మాదిరి నీ దేవుడే. నీ ప్రభువు నీకు మాదిరి అయి ఉన్నాడు. అంటే ప్రభువు మాదిరి మనం ఫాలో అవ్వాలి. ప్రభువు మాదిరిగా మనం ఇక్కడ ఉండాలి. ఒక మాట చెప్పాలంటే ప్రభువు నీకు మాదిరిగా ఉండాలి, నీవు ప్రజలకు మాదిరిగా ఉండాలి అనండి. ఆమేనని. నువ్వు పాటలు పాడావా? దేవునికి స్తోత్రం. మోకాళ్ళు అరిగిపోయేలాగా ప్రార్థన చేస్తున్నావా? స్తోత్రం. కట్టలు దేవునికి ఇస్తున్నావా? స్తోత్రం. ఓ గంటలుగా నాన్ స్టాప్గా బెల్లు బ్రేకు లేని సాక్ష్యాలు చెప్తున్నావా? స్తోత్రం. ఆత్మ పరవశం అవుతున్నావా? దేవునికి స్తోత్రం. వైరాగ్యంగా ఉన్నావా? స్తోత్రం. బంగారు నగలు సమర్పించుకున్నావా? స్తోత్రం. వీటన్నిటికీ మించిందేంటో తెలుసా? నీవు ప్రభువు మాదిరిని ఫాలో అవ్వాలి. ఆయన నిన్ను క్షమించినట్లే నువ్వు క్షమించాలి అనండి. ఆమేన్. మనం యేసు వైపు చూడాలి, యేసును తలంచుకోవాలి. పాపాత్ములు చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్నాడట, అలసట పడలేదట, విసుగు చెందలేదట. మనం ఆయన్ని తలంచుకోవాలి. అంటే ఒక మాట చెప్పాలంటే నీకు నాకు మాదిరి యేసే. అంటే నువ్వు ఎవరి వైపు చూడొద్దు. నువ్వు వాళ్ళని చూసి వీళ్ళని చూసి బలహీనం కావద్దు. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు అలా అన్నారని నువ్వు ఎలా పడితే అలా అనద్దు. వాళ్ళు అలా నడిచారు, ఇలా నడిచారని నువ్వు అలా నడవద్దు. నువ్వు నడవాలనుకుంటే యేసు వైపే చూడాలి. నువ్వు మాట్లాడాలంటే యేసు వైపే చూడాలి. ప్రేమించాలంటే యేసు వైపు చూడాలి. బాధించబడుతున్నప్పుడు నీ స్థానంలో యేసు ఉంటే ఎలా ఉంటాడో నీవు అది చూసి యేసులాగే నువ్వు అడుగు వేయాలి అనండి. ఆమేనని. ఇప్పుడు మనం ప్రభువుని బట్టి ఆనందించాలి అనండి. ఆమేనని. ప్రభువుని బట్టి ఆనందించాలంటే నీ మాదిరి ఎవరు? నీ మాదిరి ఎవరు? కొంతమంది అంటారు వాళ్ళ ఆయన్ని చూడు, వాళ్ళ ఆవిడ్ని చూడు. భర్త అంటాడు, అదిగో వాళ్ళ ఆవిడ ఎట్టుందో తెలుసా, వాళ్ళ ఆవిడ ఎట్టుందో తెలుసా, వాళ్ళ ఆవిడ ఎట్టుందో తెలుసా. నువ్వు వాళ్ళ ఆవిడ ఎట్టుందంటే ఇవి ఇంకెట్టో అయిపోయింది, రూపం డిఫరెంట్గా వచ్చింది. నువ్వు వాళ్ళ ఆయన ఎంత కష్టపడుతున్నాడో తెలుసా, కష్టపడుతుంది. వాళ్ళ ఆయన చూసో తెలుసుకో అన్నాడు అనుకో, ఆయన ఎట్టెట్టో అయిపోతాడు. అలా ఆయనొద్దు, అలా ఆవిడొద్దు. మనం యేసు వైపే చూడాలి అనండి. ఎవరి వైపు చూడాలి? ఎవరు? సంఘంలో ఉన్న బిడ్డలారా, మీరు యేసు వైపు చూడండి, మీరు యేసులాగా మారండి. ప్రభువు ఆత్మచేత మనం ఆ పోలికలో మారాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. కొరింథీ పత్రికలో మొదటి పత్రిక 11:1 చెప్పినట్లుగా నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని మీ పిల్లలకు చెప్పాలి. తల్లి నాలాగా భక్తి చేయండి అని నీ పిల్లలకు చెప్పగలవా? తండ్రి
నాలాగా భక్తి చేయి కొడుకా అని నీ కుమారునికి చెప్పగలవా? నాలాగా ఉండండి అని నువ్వు తోటి విశ్వాసులకు చెప్పగలవా? అలా చెప్పగలిగితే చాలు, ప్రభువు నందు నీకున్న ఆనందాన్ని ఎవడు దొంగిలించలేడు. అనండి ఆమేనని. ఇంకొక మాటలో చెప్పాలంటే, ప్రభువే నీకు మాదిరిగా ఉంటే నీవు అనేకులకు మాదిరిగా ఉంటావు. ప్రభువు నీకు మాదిరిగా ఉంటే నిన్ను చూసిన వారు నీ ప్యాట్రన్ని ఫాలో అయిపోతారు. అంతే. వయసు అడగొద్దు, ఆస్తి అడగొద్దు, నీవు ప్రభువు మాదిరిగా ఉండటానికి ప్రయత్నం చేయి. నిన్ను అనేకులు వెంబడించేటట్లు దేవుడు చేస్తాడు. అనండి ఆమేనని. ఆమేననండి. అనండి ఆమేనని. మాదిరిగా ఉండండి రా అంటే ముదిరిపోయేటట్టుగా ఉంటున్నారు. ఎవడు మాదిరి? పాస్టర్ గారు మీరు అంటే బాగా చెప్తున్నారులే, కానీ చాలామంది పాస్టర్ల సంగతి మాకు తెలుసులే, వాళ్ళ సంగతి నీకు వద్దు. నువ్వు ప్రధానమైన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఏదైనా నేర్చుకోగలిగినదైతే చూడు, ఏదైనా నువ్వు ఎదగగలిగిందైతే చూడు, నీవు డ్రాప్ డౌన్ అయితే ఏదైతే, నీవు దిగజారిపోయేదైతే యేసు వైపే చూడు. అనండి ఆమేనని. వెలిగించేదైతే చూసి నేర్చుకో, ఆరిపోయేదైతే యేసు వైపు చూసి ప్రకాశించటం నేర్చుకో. అనండి ఆమేనని. మీరు పెద్దోళ్ళు కదా, మీరు చిన్నోళ్ళు కదా అని అనొద్దు. మనం ప్రభువు మాదిరిగా మారాలి. కడబోర మ్రోగినప్పుడు మనం అందరం మార్పు చెందుతున్నాం. ఇప్పుడు బోర వింటుండగానే మన మార్పు కంటిన్యూగా అయిపోవాలి యేసు నామములో. హల్లెలూయా, 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 హల్లెలూయా. తెస్సలోనికీయులో ఉన్న సంఘం ప్రభువుని సేవకుని పోలి నడుచుకున్నారట. వారు అకయలోను మాసిదోనియాలో ఉన్న వారికి మాదిరిగా అయిపోయారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఎవరైనా మాదిరి ఉండాలి. అనండి. నీకు దేవుడు ఉండాలి, భక్తులు కూడా ఉండాలి. నీకు ఎవరైనా మాదిరి ఉండాలా? ఉన్నారా? ఖచ్చితంగా ఉండాలి. ఎవరు లేరు అనొద్దు. చెప్పండి ఎవరు? అరే ఎట్లా చిన్నోడు ఎట్రారా, వీడు భలే వాక్యం విన్నాడు, వీడిని బట్టి నాకు చాలా సంతోషం. నేను వీడి పక్కనే ఉండి చూస్తూ ఉన్నా. ఎట్రారా చిన్నోడు రా నాన్న. అయిపోయింది, మీ బైబిల్ మూసేయండి. వీళ్ళిద్దరూ ఒకటే క్లాస్ అనుకోండి. వీడు తెలుగులో ఫెయిల్ అయ్యాడు. దేంట్లో? వీడు ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు చెప్పండి, వీడు దేంట్లో ఫెయిల్ అయ్యాడు? ఈ బాబు మిగిలినన్నిట్లో పాస్ అయ్యాడు. వీడు మాట్లాడండి. వీళ్ళిద్దరు అనుకుంటున్నారు మన ఇద్దరం ఫెయిల్ అవ్వరా, ఫెయిల్యూర్ బాచిరా మంది అని అనుకుంటున్నారు. వాస్తవం చెప్పాలంటే, అరే నువ్వు ఫెయిల్ అయ్యావు, నేను ఫెయిల్ అయ్యావు అనుకుంటున్నారు, కానీ వాస్తవం అది కాదు. ఇతడు ఫెయిల్ అయిన దాంట్లో ఇతడు పాస్ అయ్యాడు. ఇతడు ఫెయిల్ అయిన దాంట్లో ఇతడు పాస్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఇద్దరం ఫెయిల్ అయిన వాళ్ళరా అని అనుకోకుండా వీడిని చూసి వీడు నేర్చుకోవాలి. వీడిని చూసి ఎందుకు నేర్చుకోవాలంటారు? ఇద్దరు ఫెయిల్ అయ్యారా, పాస్ అయ్యారా? ఫెయిల్ అయింది వాస్తవమే, కానీ ఇద్దరు ఒకటే పాయింట్లో ఫెయిల్ అవ్వలే. ఇతడు పర్ఫెక్ట్గా ఉన్న దాంట్లో ఇతడు ఫెయిల్ అయ్యాడు, ఇతడు పర్ఫెక్ట్గా ఉన్న దాంట్లో ఇతడు ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు చెప్పండి, ఇద్దరు ఒకరిని ఒకరు మాదిరిగా నేర్చుకోవచ్చా లేదా? నేర్చుకోవచ్చా లేదా? ఇప్పుడు మనమేముంటుంది సార్, ఫెయిల్ అయిన వాళ్ళమేరా మనం, ఫెయిల్ అయిన వాళ్ళమే మనం అనొద్దు. ఇప్పుడు ఇతడు నేర్చుకోగలిగిన సబ్జెక్ట్ ఇతడి దగ్గర ఉంది. అనండి ఆమేనని. ఇతడు నేర్చుకోగలిగిన సబ్జెక్ట్ ఇతడి దగ్గర ఉంది. ఇప్పుడు నేను అంటున్నాను, ఎవ్వరు మాదిరిగా లేరు అనున్నావు అంటే నువ్వు అందరి బలహీనతలే చూస్తున్నావు. బలాన్ని చూసే కృప కూడా నీకు కలుగునుగాక. థ్యాంక్ యూ నాన్న, కూర్చోండి. నేను అంటున్నాను నీవు ఎవ్వరు నీకు మాదిరిగా లేరు అనేది నీ పాయింట్, నీ పెయిన్ఫుల్ సబ్జెక్ట్ అయితే నువ్వే మాదిరిగా ఉండాలి. ఆమేన్ అనండి. ఆమేన్. నీకు మాదిరిగా ప్రభు ఉన్నాడు, నీకు మాదిరిగా ఎవరో ఒకరు ఉన్నారు. ఎవరు లేరు, అందరు అట్టాంటోళ్ళు ఇట్టోళ్ళు ఉన్నారు. ఎవరు మాదిరిగా లేని చోట ఎడారిలో మొలచిన లేత మొక్క వలె యేసు ఉన్నాడు. నీవు అలాగే ఉండాలి. ఇది భక్తి. అలా ఉన్నారు, ఇలా ఉన్నారు నువ్వు అనొద్దు. ఎవరు ఎలా ఉన్నా మనం యేసులాగే ఉండాలి. ఈ భావన, ఈ సమర్పణ మనకు రావాలి. నేను ఏది బోధిస్తున్నానో అది అనుభవించే చెప్తున్నాను.
ఏ ఆత్మీయ పాఠాలు నేను సాధన చేస్తున్నానో వాటినే చెప్తున్నాను. జగడాలు, కొట్లాటలు, నిందలు, లేకపోతే ఇతరులను కించపరచటాలు, ఇతరుల బలహీనతలు ప్రచారం చేయటాలు, సేవకులను విశ్వాసులను ఘనహీనపరచటాలు, ఇవన్నీ మాని ఒకరు బలహీనతలను ఒకరు భరించదుముగాక, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుందుముగాక, ఒకరిని ఒకరు పురికొల్పుకుందుముగాక, ఒకరిని ఒకరు ఘనపరుచుకుందుముగాక, ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుందుముగాక, ఒకరిని ఒకరు కాపాడుకుందుముగాక, ఒకరి కోసం ఒకరు నిలబడుదుముగాక, కడకు మనం ఆయన మహిమలో ఉందుముగాక. ఎంత సంపాదించావో ఆయన స్వభావ సౌందర్యం, ఎంత చూపిస్తున్నావు ఆయన ప్రేమ స్వారూప్యం. కాబట్టి ప్రభు అంటున్నాడు మనం ఆయనలాగా మారాలి. అట్టి కృప దేవుడు దయచేయును గాక. అలా మోకరించ